గుడ్ ఈవినింగ్ అమ్మా. ఓకే ఓకే, గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. స్టార్ట్ చేద్దాం. ఓకే, మరి నిన్న టాపిక్ కంటిన్యూ చేద్దామా, డిస్కస్ చేద్దామా నిన్న టాపిక్ మీద, లేదంటే కొత్త టాపిక్ స్టార్ట్ చేద్దామంటారా? యువర్ విష్. ఇస్టర్డే ఏ టాపిక్ చెప్పినా మీకు? క్యూబాయిడ్. ఓకే, ఇప్పుడు కొత్త టాపిక్ స్టార్ట్ చేద్దాం నేను, న్యూ టాపిక్. చూడండి, ఎట్లాగో ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేసినప్పుడు ప్రాబ్లం ఉండదు రేపు మనకి. ఓకే, ఆన్సర్ ఇస్ ద నెక్స్టర్డేస్ టాపికా? ఆర్ రాకేష్, నెక్స్టర్డేస్ టాపిక్ రివిజన్ అంటే చాలా టైం పడుతుంది కదా, మరి రివిజన్ చేయడానికి మళ్ళీ క్లాస్ అంతా పడుతుంది. నెక్స్టర్డేస్ టాపికేనా? సో చూడండి, నేను నా టాపిక్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తా. సిమిలర్లీ ఓన్లీ సిలిండర్ అండ్ స్పియర్ అండి. న్యూ టాపికా? సరే చూడండి, న్యూ టాపిక్ చెప్తాను. ఫ్రాక్షన్స్ డిస్కస్ చేద్దామా? మీకు 7th కూడా ఉంది ఫ్రాక్షన్స్ చాప్టర్. లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్, ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ఓకేనా? హౌ టు యాడ్ ఫ్రాక్షన్స్, హౌ టు మల్టిప్లై. ఫ్రాక్షన్స్ డిస్కస్ చేద్దామమ్మా, ఫ్రాక్షన్స్ చాప్టర్. నో సార్, ఇదే ఇదే ఏమంటారు? ఫ్రాక్షన్ చాప్టర్ డిస్కస్ చేద్దామంటారా? సో బేసిక్స్ ఉంటాయి కదా అందులో. ఓకే, నా చాప్టర్ ప్రాబ్లం ఏం లేదా? ఓకేనా ఫ్రాక్షన్స్? ఓకే, డిస్కస్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం, క్లాస్ స్టార్ట్ చేద్దాం. 5 minutes అయిపోయింది ఇప్పటికే. ఓకే, సో చూడండి, ఫ్రాక్షన్స్. నో సారా, ఎవరమ్మా నో అనేది? సో దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ బేసిక్స్ అన్నీ ఉంటాయమ్మా, బేసిక్స్ డిస్కస్ చేద్దాం ఇవాళ. ఓకే, సో ఫ్రాక్షన్. సో ఫ్రాక్షన్ అంటే ద నెంబర్ దట్ కన్సిస్టింగ్ ఆఫ్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఓకే, కన్విషన్ బ్లర్ అవుతుంది. ఓకే, ఫ్రాక్షన్ అంటే ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్స్, అంటే వెన్ ఏ నెంబర్ ఆర్ ఏ క్వాంటిటీ is divided into equal parts. ఓకే, సో ఈక్వల్ పార్ట్, దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఫ్రాక్షన్. ఓకే, సో చూడండి, ఇప్పుడు సపోజ్
ఒక బాక్స్ తీసుకున్నాం, దీంట్లో 1 పార్ట్ షేడ్ చేసినాం అమ్మ. సో ఇప్పుడు దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేయాలంటే 1/2 లెక్క రిప్రజెంట్ చేస్తాం. అంటే పైన న్యూమరేటర్ ఏం రిప్రజెంట్ చేస్తాడంటే నెంబర్ ఆఫ్ పార్ట్స్ కన్సిడర్, డినామినేటర్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి ఇందులో 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఓకే, డినామినేటర్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్, న్యూమరేటర్ ఏంటిది నెంబర్ ఆఫ్ పార్ట్స్ వీ హ్యావ్ కన్సిడర్డ్. ఓకేనా. సో ఫ్రాక్షన్ అంటే ఏంటి, దట్ కన్సిస్టింగ్ ఆఫ్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. Okay, so when a number or a quantity is divided into equal parts, one or more of such equal parts is known as fraction అని చెప్పచ్చు. ఓకే, సో న్యూమరేటర్ అంటే అప్పర్ పార్ట్ ఏంటి న్యూమరేటర్ అండ్ లోయర్ పార్ట్ ఏంటిది డినామినేటర్. ఓకేనా, ఇది క్లియర్ ఫ్రాక్షన్. ఓకేనమ్మా. ఓకే, సో డినామినేటర్ ఏమి ఇండికేట్ చేస్తాయి, టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని, న్యూమరేటర్ ఏమో ఎన్ని పార్ట్స్ మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. ఓకే, సపోజ్ ఒక నెంబర్ ఇట్లా ఒక డయాగ్రామ్ ఉంది ఇట్లా. ఓకే, సో దీన్ని ఫ్రాక్షన్ లెక్క ఎట్లా రిప్రజెంట్ చేస్తాం, 2/5 లెక్క రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో న్యూమరేటర్ అంటే నెంబర్ ఆఫ్ పార్ట్స్ కన్సిడర్ అంటే టూ పార్ట్స్కి ఎడ్ చేసినాం. సో డినామినేటర్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ 1 2 3 4 5 పార్ట్స్ ఉన్నాయి, అంటే 2/5 లెక్క రిప్రజెంట్ చేస్తాం. 2/1 ఫ్రాక్షనే. ఓకే, ఇది క్లియర్. సో చూడండి నెక్స్ట్. ఓకేనా, క్లియరేనా. ఓకే ఓకే ఓకే, సో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను ఇందులో ఫ్రాక్షన్స్లో. సో ఫ్రాక్షన్కి ఏంటంటే డినామినేటర్ మస్ట్ బి నాట్ ఈక్వల్ టు 0. ఎప్పుడైనా ఈ ఫ్రాక్షన్ కెనాట్ హ్యావ్ 0 యాజ్ డినామినేటర్. ఫస్ట్ పాయింట్ ఏంటి, డినామినేటర్ మస్ట్ బి నాట్ ఈక్వల్ టు 0. అండ్ నెక్స్ట్, వెన్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బోత్ ఈక్వల్. ఒకవేళ న్యూమరేటర్ డినామినేటర్ బోత్ ఈక్వల్ ఉన్నాయి అనుకోండి, దీని వాల్యూ ఏమైతే అంటే 1 అవుతుంది ఫ్రాక్షన్ వాల్యూ. ఎప్పుడు న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండు సేమ్ ఉన్నప్పుడు. ఇప్పుడు సపోజ్ న్యూమరేటర్ 3 ఉంది, డినామినేటర్ 3 ఉంది, దీని వాల్యూ ఎంత 1. 5/2 ఉంటే దాన్ని ఫ్రాక్షన్ అంటారు ఫ్రాక్షన్ అంటే అంటారు గౌస్ పాషా, ఇంకోసారి అక్బర్. ఓకే, సో చెప్తాను లైక్ ఫ్రాక్షన్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అప్పుడు చెప్తా 5/2. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ ఈ పాయింట్స్ ఇవ్వండి. ఫస్ట్ పాయింట్ ఏంటి, డినామినేటర్ మస్ట్ బి నాట్ ఈక్వల్ టు 0 ఎనీ ఫ్రాక్షన్కి. నెక్స్ట్, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండు సేమ్ వాల్యూస్ ఉన్నప్పుడు దాని వాల్యూ ఎంత ఫ్రాక్షన్ వాల్యూ 1 అవుతుంది. ఓకేనా, సో ఫ్రాక్షన్ ఈజ్ యూనిటీ వెన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బోత్ ఆర్ సేమ్. ఓకే, నెక్స్ట్ ఒకవేళ డినామినేటర్ వాల్యూ 1 ఉందనుకోండి, ఇప్పుడు సపోజ్ 2/1, దీని వాల్యూ ఎంత అంటే న్యూమరేటర్ వాల్యూనే. ఓకే, 2/1 అంటే 2. సిమిలర్ 3/1 ఎంత 3a. ఓకే, సో డినామినేటర్ వాల్యూ 1 ఉంటే అప్పుడు దీని వాల్యూ ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే న్యూమరేటర్ ఎంతనో సేమ్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఒకవేళ న్యూమరేటర్ వాల్యూ 0 అనుకోండి, ఫోర్త్ పాయింట్, న్యూమరేటర్ వాల్యూ 0, డినామినేటర్ ఎంత ఉన్నా పర్లేదు 0/5 అన్నా కూడా దీని వాల్యూ 0నే. ఓకే, సో న్యూమరేటర్ వాల్యూ 0 ఉంటే ఫ్రాక్షన్ వాల్యూ కూడా 0. ఒకవేళ డినామినేటర్ వాల్యూ 1 ఉంటే ఫ్రాక్షన్ వాల్యూ ఈక్వల్ టు న్యూమరేటర్. ఏమన్నారు మరి ఫ్రాక్షన్. ఓకే, చూడండి. సో ఈ ఫ్రాక్షన్ ఏమనొచ్చు, ఇంకోటి రేషనల్ నెంబర్ అని కూడా అనొచ్చు. ఓకేనా, క్లియర్ అయినా ఎక్కడికి చెప్తానమ్మా. ఫ్రాక్షన్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్కే పోతున్నాను. నెక్స్ట్ హౌ మెనీ ఫ్రాక్షన్స్ హ్యావ్ దేర్ అన్నారు. ఓకే, ఇక్కడ వరకు క్లియరే కదా. సో ఫ్రాక్షన్ ఏమనొచ్చు, ఇట్ కెన్ బి ఆల్సో సెట్ యాజ్ రేషనల్ నెంబర్. ఓకేనా, రేషనల్ నెంబర్స్ అంటే ఏం చెప్పిన P/Q ఫామ్లో విచ్ కెన్ బి రిటర్న్ యాజ్ P/Q ఫామ్ అన్నా కదా, బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో ఫ్రాక్షన్ కెన్ బి ఆల్సో కాల్డ్ యాజ్ రేషనల్ నెంబర్. ఓకే, సో చూడండి నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ప్రాపర్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్. ఓకే, సో ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటుంది, ఇంప్రాపర్. ఓకే, సో ప్రాపర్ ఫ్రాక్షన్ ఏంటంటే న్యూమరేటర్ లెస్ దెన్ డినామినేటర్. ఇన్ ద న్యూమరేటర్ వాల్యూ ఇస్ లెస్ దెన్ డినామినేటర్, ఇట్ ఇస్ సెట్ టు బి ద ప్రాపర్ ఫ్రాక్షన్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ 2/5 అన్నాం. ఓకే, ఇక్కడ న్యూమరేటర్ ఏముంది 2 ఉంది, కొంచెం బ్లర్. ఓకే,
సో న్యూమరేటర్ ఏముందమ్మా 2 ఉంది, 2/5 అంటే న్యూమరేటర్ లెస్ దెన్ డినామినేటర్. న్యూమరేటర్ ఎంత 2 అంటే 5 కంటే తక్కువనే కదా, ఓకేనా. సో న్యూమరేటర్ ఏంటి డినామినేటర్ కంటే తక్కువ కాబట్టి ఇట్ ఇస్ సెట్ టు బి ద ప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే, సో న్యూమరేటర్ లెస్ దెన్ డినామినేటర్ ఇట్ ఇస్ సెట్ టు బి ద ప్రాపర్ ఫ్రాక్షన్. నెక్స్ట్ ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఎప్పుడైనా 1 కంటే తక్కువ ఉంటుంది. ఓకే, సో ఇట్స్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ 1. సో ఎందుకంటే చూడండి, ఇప్పుడు సపోజ్ ఇది 2/5 తీసుకున్నాం. ఓకే, ఇదే 2/5 కన్సిడర్ చేసుకుంటే 2/5 అన్నప్పుడు 2 పోద్దామా 5 టేబుల్లో పోదు కదా. సో ఒక 0.0 తీసుకున్నాం. ఓకే, 5 4 జా 20 రిమైండర్ 0. ఇప్పుడు దీని వాల్యూ ఎంత 2/5 అంటే 0.4. 0.4 అంటే 1 కంటే తక్కువనే కదా. ఓకే, సో ఎప్పుడైనా ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ అనేది 1 కంటే తక్కువ ఉంటుంది. ఓకే, సో వాల్యూ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇది ఆల్వేస్ లెస్ దెన్ 1. ఎందుకంటే ఇక్కడ న్యూమరేటర్ చిన్న వాల్యూ ఉంటుంది, డినామినేటర్ పెద్ద నెంబర్ ఉంటుంది కాబట్టి. ఓకే, సో ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, న్యూమరేటర్ లెస్ దెన్ డినామినేటర్. నెక్స్ట్ ఇంప్రాపర్ అంటే దీనికి రివర్స్లో. ఓకే, సో న్యూమరేటర్ గ్రేటర్ దెన్ డినామినేటర్. ఓకే, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనొచ్చు. when numerator greater than or equal to denominator it is said to be the improper fraction. Okay, okay, example ఇప్పుడు సపోజ్ 5/2 అన్నాం. ఓకే, సో 5/2 అంటే ఇక్కడ న్యూమరేటర్ ఏముంది 5 ఉంది, గ్రేటర్ దెన్ డినామినేటర్ అంటే డినామినేటర్ కంటే పెద్ద నెంబరే కదా న్యూమరేటర్. సో వెన్ న్యూమరేటర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డినామినేటర్ ఇట్ ఇస్ సెట్ టు బి ద ప్రాపర్ ఫ్రాక్షన్. ఎగ్జాంపుల్ 4/4 అన్నాం. ఓకే, సో న్యూమరేటర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే న్యూమరేటర్ ఈక్వల్ టు డినామినేటర్ కదా. సో రెండు వాల్యూ ఈక్వల్ టు ఏమైతే 1 అంటే ఇట్ ఈస్ సెట్ టు బి ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే, సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఏంటిది ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి 5/2 అన్నప్పుడు 2 2 జా ఇంత 4 రిమైండర్ 1. సో 1 పోదు కదా 0.0. 2 5 జా 2 5 జా ఇంత 10. సో దీని వాల్యూ ఎంత 2.5. 2.5 అంటే 1 కంటే గ్రేటర్ కదా. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఏమొచ్చింది మనకి 1 వచ్చింది కొంచెం బ్లర్. ఓకే, సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఎంత గ్రేటర్ దెన్ 1 ఆర్ ఈక్వల్ టు 1. ఓకే, ఇది క్లియర్ అన్నారు, క్లియర్ అయినా అమ్మ ఇక్కడికి. సో ఇట్స్ వాల్యూ ఏంటిది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఎప్పుడైనా ఇంప్రాపర్ వాల్యూ. ఓకే, అదే బోత్ ఈక్వల్ ఉన్నా కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇక్కడ ఏమన్నా వెన్ న్యూమరేటర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డినామినేటర్ బోత్ ఈక్వల్ ఉన్నా కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్. 5/0 ఇది ఇంప్రాపర్. గౌస్ అంటాను. అక్బర్ 5/0 అంటే ఇక్కడ డినామినేటర్ ఫ్రాక్షన్కి ఏముండాలమ్మా నాట్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ప్రాపర్టీ చెప్పినా కదా, ఫస్ట్ ఏం చెప్పినా 5/0 ఇంప్రాపర్ అని అడుగుతాను. డినామినేటర్ ఏముండాలి నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి కదా ఫ్రాక్షన్కి. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? చూడండి నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్. సో ఇక్కడ ఇంటీరియర్ పార్ట్ ఉన్న ఫ్రాక్షనల్ పార్ట్ రెండు ఉంటుంది, దాన్ని ఏమంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే మిక్స్ అయ్యి ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు సపోజ్ 2 3/5 అని ఉంది. ఇదేమో ఇంటీరియర్ పార్ట్, ఇదేమో ఫ్రాక్షనల్ పార్ట్. ఇదేంటి ఇప్పుడు 3/5 అంటే ఫ్రాక్షన్ కదా, 2 అనేది ఏంటి ఇంటీరియర్స్ అంతేనా. ఇంటీరియర్స్ అంటే ఏంటి నెగిటివ్ నెంబర్స్ పాజిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0 కదా. సో ఇది ఇంటీరియర్ పార్ట్, ఇది ఫ్రాక్షనల్ పార్ట్. ఓకే, ఏ ఫ్రాక్షన్ విత్ ఇంటీరియర్ పార్ట్ అండ్ ఏ ఫ్రాక్షనల్ పార్ట్ ఈజ్ కాల్డ్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్. సో 2 3/5 అనేది ఏంటి ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. సో దీన్ని ఒకవేళ ఫ్రాక్షన్ లెక్క రాయాలనుకో 2 3/5ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లెక్క రాయాలంటే ఎట్లా రాస్తాం మనం 5 2 10, 10 + 3 13, 13/5 అని రాస్తాం. ఓకేనా, మిక్స్డ్ ఫ్రాక్షన్ లెక్క కన్వర్ట్ చేయాలంటే. ఓకేనా, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఓకేనా అమ్మా. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ వాల్యూస్ ఎప్పుడైనా ఏముంటుంది 1 కంటే ఎక్కువ ఉంటుంది, గ్రేటర్ దెన్ 1. ఓకే, సో మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి ఫ్రాక్షన్ కన్సిస్టింగ్ ఆఫ్ బోత్ ఇంటీరియర్ పార్ట్ అండ్ ఫ్రాక్షనల్ పార్ట్. సపోజ్ ఇంకోటి 2 5/3 ఉంది. ఓకే, సో 2 5/3 అన్నాం. సో ఏంటిది ఇక్కడ 2 అనేది ఇంటీరియర్ పార్ట్, 5/3 అనేది ఫ్రాక్షనల్ పార్ట్. ఓకేనా, సో ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ బోత్ ఇంటీరియర్ పార్ట్ అండ్ ఫ్రాక్షనల్ పార్ట్. ఎప్పుడైనా మిక్స్డ్ ఫ్రాక్షన్ వాల్యూ ఏంటి గ్రేటర్ దెన్ 1 ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఇంటీరియర్ పార్ట్ అంటే
2 ప్లస్ 5/3 అన్నట్టు కదా. సో 2 అంటే గ్రేటర్ దెన్ 1 అన్నట్టు కదా. ఎలాగించారా? సింపుల్ టాపిక్ కదమ్మా, మీరు ఆల్రెడీ 7th డిస్కస్ చేశారు, 7th క్లాస్లో. సో చూడండి, టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్. ఫస్ట్ ఏంటి? ప్రాపర్ ఫ్రాక్షన్. న్యూమరేటర్ లెస్ దెన్ డినామినేటర్ అంటే ప్రాపర్. అంతేనా? న్యూమరేటర్ తక్కువ ఉంటుంది. సో దీని వాల్యూ ఎప్పుడైనా, ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఎప్పుడైనా 1 కంటే తక్కువ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డినామినేటర్. దీని వాల్యూ ఎప్పుడైనా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంటుంది. అంటే న్యూమరేటర్ వాల్యూ ఏముంటుంది ఇక్కడ? గ్రేటర్ దెన్ డినామినేటర్. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఫ్రాక్షన్ పార్ట్ ఇంటీజర్ పార్ట్ రెండు మిక్స్ అయి ఉంటుంది, అని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. ఇంప్రాపరా? సో టెల్ అగైన్ సార్ ప్లీజ్. ఓకే చెప్తున్నా అమ్మా. ప్రాపర్ ఫ్రాక్షన్ ఏంటిది? న్యూమరేటర్ లెస్ దెన్ డినామినేటర్ ఉంటుంది, దాన్ని ప్రాపర్ అంటాం. ఇప్పుడు సపోజ్ 3/5 అని తీసుకున్నాం. ఇక్కడ న్యూమరేటర్ ఏముంది? 3 ఉంది. డినామినేటర్ ఏముంది? 5 ఉంది. ఓకే. సో న్యూమరేటర్ తక్కువ ఉంది కదా డినామినేటర్కి, ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. అదే ఒకవేళ 5/3 అన్నాం అనుకోండి, రివర్స్ చేసినాం దీన్ని. సో ఇదేమైతే ఇంప్రాపర్ అవుతుంది, ఎందుకంటే న్యూమరేటర్ పెద్దగా ఉంది. పైన ఉన్నదాన్ని న్యూమరేటర్, కింద ఉన్నది డినామినేటర్ కదా. సో అప్పర్ నెంబర్ ఇస్ ద న్యూమరేటర్, లోవర్ నెంబర్ ఇస్ ద డినామినేటర్. ఓకే. సో న్యూమరేటర్ పెద్దగా ఉంది దీనికంటే. 5/3 అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే. ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఎప్పుడైనా 1 కంటే తక్కువ ఉంటుంది. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంటుంది. ఓకే. ఏంటమ్మా ఏమో గుర్తిండు. చూడండి, ఇంకా టాపిక్ ఇంకా మొత్తం స్టార్ట్ చేయలేదు, ఇంకా అప్పుడే డౌట్స్ అన్నది. ఓకే. సో నెక్స్ట్ ఇవ్వండి, మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకే కదా. ఇంటీజర్ పార్ట్ను ఫ్రాక్షనల్ పార్ట్ రెండు మిక్స్ అయితే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే. ఇప్పుడు సపోజ్ 1 2/3 అన్నాం. సో ఇక్కడ 1 ఏంటిది? ఇంటీజర్. 2/3 ఏంటిది? ఫ్రాక్షన్. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఇంటీజర్ పార్ట్ అండ్ ఫ్రాక్షనల్ పార్ట్ రెండు కలిపితే దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. ఓకే. నెక్స్ట్ డెసిమల్ ఫ్రాక్షన్. డెసిమల్ ఫ్రాక్షన్ అంటే ఇక్కడ డినామినేటర్స్ ఎప్పుడైనా ఇన్ టర్మ్స్ ఆఫ్ 10, 100, 1000 ఇట్లా ఉండాలి. సో దాని డెసిమల్ ఫ్రాక్షన్ అంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్ 4/10 అనుకోండి. ఓకే. సో 4/10 అంటే డినామినేటర్ ఏమైనా ఇన్ టర్మ్స్ ఆఫ్ 10 లెక్క ఉంది కాబట్టి డెసిమల్ ఫ్రాక్షన్ అంటాం. ఎందుకంటే దీన్ని ఇప్పుడు రాస్తే ఎట్లా రాసి, ఒక 0 ఉంది కాబట్టి ఒక డిజిట్ ముందు పాయింట్. 4/10 అంటే ఎంత? 0.4 లెక్క రాసి, అంటే డెసిమల్ నెంబర్ వస్తుంది కదా. సో డెసిమల్ ఫ్రాక్షన్ అంటే డినామినేటర్స్ ఏమి ఉండాలి? 10, 100, 1000, 10,000 ఇట్లా ఉండాలి. ఓకే. సపోజ్ 7/100, 9/1000. సో ఇలాంటి నెంబర్స్ అన్నీ. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ ఇవ్వండి. ఇప్పుడు టాపిక్ కదా, లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏముంటే డినామినేటర్స్ ఏముంటాయి అని లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. అన్లైక్ అంటే సేమ్ డినామినేటర్స్ ఉండకుండా. ఓకేనా? సో ఇక్కడ సేమ్ డినామినేటర్స్. ఓకే. ఫ్రాక్షన్స్ హ్యావింగ్ సేమ్ డినామినేటర్స్, వాటిని ఏమంటాం? లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ 3/5, 7/5 అన్నాం. ఈ రెండు ఫ్రాక్షన్లలో డినామినేటర్స్ ఏమున్నాయి? రెండింటికి 5 ఉంది. కానీ 3/5లో డినామినేటర్ 5, 7/5లో కూడా డినామినేటర్ 5. అంటే ఇవి రెండింటిని ఏమంటాం? లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. ఓకేనా? అదే అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే రెండు డినామినేటర్స్ ఏమి ఉండాలి? సేమ్ ఉండదు. ఓకే. అన్లైక్ ఫ్రాక్షన్స్ సేమ్ డినామినేటర్స్ లేకుండా. ఇప్పుడు సపోజ్ ఇది 5/3 ఉంది, ఇది 7/5 ఉంది. ఇక్కడ డినామినేటర్ ఫస్ట్ ఫ్రాక్షన్కి ఏమో డినామినేటర్ 3 ఉంది, సెకండ్ ఫ్రాక్షన్ డినామినేటర్ 5 ఉంది. ఓకేనా? అంటే ఈ రెండు ఫ్రాక్షన్స్ ఏంటి? అన్లైక్, లైక్ కాదు. లైక్ అంటే ఏముండాలి? రెండింటికి సేమ్ డినామినేటర్ ఉండాలి. ఓకే. అన్లైక్ ఫ్రాక్షన్స్ ఏంటి? డినామినేటర్స్ నాట్ సేమ్. ఇక్కడేమో లైక్ ఫ్రాక్షన్స్లో ఏమో డినామినేటర్స్ సేమ్ ఉంటాయి, అన్లైక్ ఫ్రాక్షన్స్లో డినామినేటర్స్ సేమ్ ఉండవు. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ చూడండి ఇంకోటి, కాంప్లెక్స్ ఫ్రాక్షన్. ఓకేనా? ఇక్కడికి కాంప్లెక్స్ ఫ్రాక్షన్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ 3/2/5 అని ఉంది. సో ఇక్కడ 3/2 ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. సో న్యూమరేటర్ కూడా ఒక ఫ్రాక్షన్ ఉంది. సో దీన్ని ఏమంటాం? కాంప్లెక్స్ ఫ్రాక్షన్ అంటాం. అంటే ఫ్రాక్షన్ ఇన్ విచ్ న్యూమరేటర్ ఆర్ డినామినేటర్ ఆర్ బోత్ ఆర్ ఆల్సో ఏ ఫ్రాక్షన్ ఈజ్ కాల్డ్ ఏ కాంప్లెక్స్ ఫ్రాక్షన్. ఓకేనా? సో న్యూమరేటర్ ఉన్న డినామినేటర్ ఉన్న ఏదన్నా ఒకటి ఫ్రాక్షన్ ఉండాలి, లేదా బోత్ ఫ్రాక్షన్స్ ఉన్నా కూడా దాన్ని ఏమంటే కాంప్లెక్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 3/2/5 ఇదేంటి? కాంప్లెక్స్ ఫ్రాక్షన్. అండ్ 3/5/2 అన్నాం ఇంకోటి. సో ఇక్కడ డినామినేటర్ ఏముంది? 5/2, అంటే ఇది కూడా ఒక ఫ్రాక్షనే కదా. సో ఇది కూడా కాంప్లెక్స్ ఫ్రాక్షన్. లేకపోతే
1/3/5/4 ఇట్లా ఉందనుకోండి. న్యూమరేటర్ ఒక ఫ్రాక్షన్ ఉంది, డినామినేటర్ కూడా ఒక ఫ్రాక్షన్ ఉంది. సో దీన్ని ఏమంటాం? కాంప్లెక్స్ ఫ్రాక్షన్ అంటాం. అక్బర్ ఏంది 2/5/5 మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎందుకైతే అది కాదు. ఓకేనా, క్లియర్ అయినా? లైక్ ఫ్రాక్షన్ అంటే ఉండాలి, సేమ్ డినామినేటర్ ఉండాలి. రెండు ఫ్రాక్షన్లకు సేమ్ డినామినేటర్ ఉండి రెండు లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. ఇప్పుడు రెండు ఫ్రాక్షన్లకు సేమ్ డినామినేటర్ లేదనుకోండి, ఆ రెండింటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. కాంప్లెక్స్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? న్యూమరేటర్ అయినా డినామినేటర్ అయినా లేకపోతే రెండు అయినా సపరేట్ ఫ్రాక్షన్స్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్ కూడా ఒక ఫ్రాక్షనే. ఓకే, ఇక్కడ ఈ కేసులో ఇక్కడ వచ్చేవరకు డినామినేటర్ కూడా ఇంకో ఫ్రాక్షన్ ఉంది. సో వీటిని ఏమంటారు? కాంప్లెక్స్ ఫ్రాక్షన్స్ అంటారు ఇట్లాంటి వాటిని. ఓకే ఓకేనా, కాంప్లెక్స్ ఫ్రాక్షన్స్. ఎక్స్ప్లెయిన్ కాంప్లెక్స్ ఫ్రాక్షన్స్. చూడండి, కాంప్లెక్స్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటమ్మా? ఈ ఫ్రాక్షన్ ఇన్ విచ్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆర్ ఆల్సో ఫ్రాక్షన్స్. అట్లాంటి వాటిని ఏమంటాం? కాంప్లెక్స్ ఫ్రాక్షన్స్ అంటాం. ఇప్పుడు చూడండి, ఒక నెంబర్ ఇస్తాను. సపోజ్ 7/2 అన్న 7/2/3 అన్నాం. ఓకే, 7/2/3 అంటే ఇక్కడ 7/2 న్యూమరేటర్ ఉన్నది, 3 అనేది డినామినేటర్లు ఉంది. అంటే న్యూమరేటర్ కూడా ఒక ఫ్రాక్షన్ ఉంది. ఓకేనా, ఏ ఫ్రాక్షన్ ఇన్ విచ్ న్యూమరేటర్ ఆర్ డినామినేటర్ ఆర్ బోత్ ఆర్ ఆల్సో ఫ్రాక్షన్, దాన్ని ఏమంటాం? కాంప్లెక్స్ ఫ్రాక్షన్స్ అంటాం. సో ఇక్కడ న్యూమరేటర్ 7/2 ఉంది కాబట్టి న్యూమరేటర్ కూడా ఒక ఫ్రాక్షనే కదా. సో దీన్ని ఏమంటాం? కాంప్లెక్స్ ఫ్రాక్షన్ అన్నాం. ఓకే, ఇంకో నెంబర్ ఇస్తాను. సపోజ్ 5/2/3 అని ఉన్నది. సో ఇక్కడ డినామినేటర్ ఏంటి? 2/3 కదా. ఓకే, డినామినేటర్ కూడా ఒక ఫ్రాక్షన్ ఉంది కాబట్టి సో దీన్ని ఏమంటాం? కాంప్లెక్స్ ఫ్రాక్షన్ అంటాం. ఓకే, నేను నోట్స్ సెండ్ చేస్తానమ్మా, నోట్స్ సెండ్ చేస్తాను ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ క్లాస్. ప్రాబ్లంలో చేయండి, ప్రాబ్లమ్స్లో చేస్తాను. ఇంకా అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కూడా ప్రాబ్లమ్స్ లెక్క చేద్దాం. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ కూడా చేద్దాం. ఓకేనా, ప్రాబ్లమ్స్ లెక్క. ఓకేనా, సో లైక్ ఫ్రాక్షన్స్ అండ్ లైక్ ఫ్రాక్షన్స్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ చూడు. ఓకే, సో ఫ్రాక్షన్స్ విచ్ రిప్రజెంట్ ద సేమ్ రేషియో ఆర్ నెంబర్, వాటిని ఏమంటాం? ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్ అంటాం. ఓకేనా, ఇప్పుడు సపోజ్ 3/5 ఉంది, 6/10 ఉంది. ఓకే, ఇక్కడ ఇవ్వండి కొంచెం. ఓకే, 3/5 అండ్ 6/10 అని ఉంది. ఈక్వలెంట్ ఫ్రాక్షన్, ఇవి రెండేంటి? ఈక్వలెంట్ ఫ్రాక్షన్. ఎందుకంటే ఇప్పుడు 6/10 క్యాన్సిల్ చేసినాం. ఒక 2 3 6 క్యాన్సిల్ అయితే 2 5 10 అంటే మళ్ళీ 3/5 వస్తాయి కదా వాల్యూ. సో 3/5 నుండి 6/10 ఏంటి? ఈక్వలెంట్ ఫ్రాక్షన్. సిమిలర్లీ 30/50 ఇది కూడా ఈక్వల్ టు 3/5 కదా. ఎందుకంటే 0 0 క్యాన్సిల్ చేసినా మళ్ళీ ఏమొస్తాయి మనకు? 3/5 కదా. సో 3/5 ఈక్వల్ టు 6/10 ఈక్వల్ టు 30/50. సో ఏంటి? ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్ అంటాం. అంటే ఈ ఫ్రాక్షన్ విచ్ రిప్రజెంట్ ద సేమ్ రేషియో ఆర్ నెంబర్. సో ఈ ఫ్రాక్షన్ ఏంటి? ఇప్పుడు 6/10 కూడా 3/5 రిప్రజెంట్ చేస్తుంది. 30/50 కూడా 3/5 రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, సో వాటిని ఏమంటాం? ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్ అంటాం మనం. ఓకేనా, ఓకే. ఇంకేంటేనమ్మా కామెంట్? ఓకే, సో చూడండి నెక్స్ట్ కంటిన్యూడ్ ఫ్రాక్షన్. సో ఇక్కడ ఫ్రాక్షన్ దట్ కంటైన్ ఇలా ఉండదు అనుకోండి. సపోజ్ 4 + 1/3 + 1/2 ఉంది. ఎట్లా ఉందనుకోండి, దీన్ని ఏమంటే కంటిన్యూడ్ ఫ్రాక్షన్ అంటాం. సో ఫ్రాక్షన్ దట్ కంటైన్ అన్ అడిషన్ ఫ్రాక్షన్. ఓకే, అన్ అడిషన్ ఫ్రాక్షన్ ఇన్ ద న్యూమరేటర్ ఆర్ డినామినేటర్. సో ఇక్కడ ఇది చూడండి, ఈ ఫ్రాక్షన్లో ఇప్పుడు ఇది 1/3 + 1/2 అన్నాం. సో ఇక్కడ డినామినేటర్లో ఏముంది? 3 + 1/2 అంటే ఇక్కడ ఒక అడిషన్ ఫ్రాక్షన్ ఉంది. ఓకేనా, సో దీన్ని ఏమంటే కంటిన్యూడ్ ఫ్రాక్షన్ అంటాం. ఓకే, చూడండి ఇప్పుడు సపోజ్ 2/5
5 ప్లస్ 1/3 అని ఉంది. సో ఇక్కడ 2/5 అనేది ఒక ఫ్రాక్షన్ కదా. సో ఈ డినామినేటర్లో ఏముంది, ఇంకొక ఫ్రాక్షన్ యాడ్ అయి ఉంది. ఓకే, సో డినామినేటర్లో ఒక ఫ్రాక్షన్ యాడ్ అయి ఉంది. సో దీన్ని ఏమంటే కంటిన్యూడ్ ఫ్రాక్షన్ అంటాం. సో ఏ ఫ్రాక్షన్ దట్ కంటైన్ అన్ అడిషనల్ ఫ్రాక్షన్ ఇన్ విచ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆర్ కాల్డ్ కంటిన్యూడ్ ఫ్రాక్షన్. ఓకేనమ్మా. సో ఇప్పుడు సపోజ్ ఇంకోటి లేకపోతే 2 ప్లస్ 1/2/5 ఇట్లా ఉందనుకోండి. సో ఇక్కడ న్యూమరేటర్లో ఏముంది, 2 ప్లస్ 1/2 ఉంది, డినామినేటర్లో 5 ఉంది. సో న్యూమరేటర్లో 2 ఉండకుండా ఇంకోటి అడిషనల్గా ఒక ఫ్రాక్షన్ యాడ్ అయింది. సో దీన్ని ఏమంటాం, కంటిన్యూడ్ ఫ్రాక్షన్ అంటాం. వీడియో నాట్ క్లియరా? ఓకే, సో కంటిన్యూడ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఫ్రాక్షన్ దట్ కంటైన్ అన్ అడిషనల్ ఫ్రాక్షన్ ఇన్ ద న్యూమరేటర్ ఆర్ డినామినేటర్. ఓకే, కంటిన్యూడ్ ఫ్రాక్షన్ అంటే ఇక్కడ రాస్తాను, లేకపోతే దట్ కంటైన్ an additional fraction in the numerator or denominator. ఓకే, దాన్ని ఏమంటాం, కంటిన్యూడ్ ఫ్రాక్షన్ అంటాం. ఓకేనా, క్లియరేనా? యూనిక్ ఫ్రాక్షనా? టెల్ అగైన్ ఏదమ్మా, టెల్ అగైన్ కంటిన్యూ ఫ్రాక్షనా? ఇక్కడ ఏం చెప్పిన, కంటిన్యూ ఫ్రాక్షన్ అంటే ఫ్రాక్షన్ దాన్ని కంటైన్ అండ్ అడిషనల్ ఫ్రాక్షన్ ఇన్ ద న్యూమరేటర్ ఆర్ డినామినేటర్. ఇప్పుడు సపోజ్ చూడండి 2/5 ఉన్నది, ఇది ఒక ఫ్రాక్షన్ కదా. సో ఈ డినామినేటర్లో ఇంకో ఫ్రాక్షన్ ఉన్నది అనుకో, దీనికి ఇంకో అడిషనల్ యాడ్ చేసినాం, ఇంకోటి 1/3 అని యాడ్ చేసినాం. ఓకే, ఇది ఏమైతే కంటిన్యూడ్ ఫ్రాక్షన్ అంటే, ఎందుకంటే ఫ్రాక్షన్ మళ్ళీ కంటిన్యూ అయింది. సపోజ్ 5/3 ఉంది. ఓకే, సో న్యూమరేటర్లో ఏం చేసినామంటే ఇంకొకటి 1/2 అని ఎక్స్ట్రా యాడ్ చేసినాం. సో ఇదేమైతే కంటిన్యూడ్ ఫ్రాక్షన్ అవుతుంది. ఓకే, ఫ్రాక్షన్ దట్ కంటైన్ అండ్ అడిషనల్ ఫ్రాక్షన్ ఇన్ ద న్యూమరేటర్ ఆర్ డినామినేటర్. సో ఈ ఫ్రాక్షన్కి ఏం యాడ్ అయింది, న్యూమరేటర్లో అడిషనల్గా ఇంకో ఫ్రాక్షన్ ఉంది, దాన్నే కంటిన్యూడ్ ఫ్రాక్షన్ అన్నాం. ఓకేనా? ఓకే, ఓకే కదా. సో నెక్స్ట్ రెసిప్రోకల్ ఫ్రాక్షన్. సో రెసిప్రోకల్ అంటే ఏంటమ్మా, న్యూమరేటర్ డినామినేటర్ ఇంటర్చేంజ్ ఉంటుంది అని రెసిప్రోకల్ ఫ్రాక్షన్ అంటే. ఇప్పుడు సపోజ్ 3/2 అని చెప్పేసి ఒక ఫ్రాక్షన్ ఇచ్చాను అనుకోండి, దీని రెసిప్రోకల్ ఫ్రాక్షన్ ఏంటిదంటే 2/3 అంతే. ఓకేనా? సో రెసిప్రోకల్ ఫ్రాక్షన్ అంటే ఇఫ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఆర్ ఇంటర్చేంజ్ టు ఈచ్ అదర్ దెన్ ద న్యూ ఫ్రాక్షన్ ఈజ్ కాల్డ్ ద రెసిప్రోకల్ ఫ్రాక్షన్ అనొచ్చు. ఓకేనా? ఏంటమ్మా టెల్ అగైన్ ఏదో అన్నారు. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? వీడియో నాట్ క్లియరా? వీడియో ఎందుకు క్లియర్ లేదమ్మా? ఫస్ట్ అక్కడ క్వాలిటీ సెట్ చేసుకోండి, వీడియో క్వాలిటీ. మీరు ఈక్వలెంట్ ఫ్రాక్షన్ మళ్ళీ చెప్పాలా? సో లాస్ట్లో చెప్తాను నేను, ఉండండి. రెసిప్రోకల్ ఫ్రాక్షన్ అంటే ఏంటిది, ఏదైనా న్యూమరేటర్ డినామినేటర్ ఇంటర్చేంజ్ చేస్తే దాన్ని రెసిప్రోకల్ ఫ్రాక్షన్ అంటాం. ఓకే, గోస్ పాస్ అంటే న్యూమరేటర్ అంటే ఏమంటే ఓకే. కంటిన్యూడ్ ఫ్రాక్షన్ మళ్ళీ చెప్పాలన్నా? ఏముందమ్మా కంటిన్యూడ్ ఫ్రాక్షన్లో? ఇక్కడ ఏం చెప్పిన, ఫ్రాక్షన్ దట్ కంటైన్స్ అన్ అడిషనల్ ఫ్రాక్షన్ ఇన్ ద న్యూమరేటర్ ఆర్ డినామినేటర్, దాన్ని కంటిన్యూడ్ ఫ్రాక్షన్ అన్న. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, కంటిన్యూడ్ ఫ్రాక్షన్ మళ్ళీ అంట 3/8 అని ఉంది, ఇది ఒక ఫ్రాక్షన్ కదా. సో ఇప్పుడు దీని న్యూమరేటర్లో ఇంకో ఫ్రాక్షన్ 1/2 అని యాడ్ చేసినాం. సో ఇదేమైతే కంటిన్యూడ్ ఫ్రాక్షన్ అయింది. ఓకే, సపోజ్ ఈ 3/8లోనే డినామినేటర్లో 1/2 అని ఎక్స్ట్రా యాడ్ చేసినాం. సో ఏమైతే కంటిన్యూడ్ ఫ్రాక్షన్ అవుతుంది. సో ఫ్రాక్షన్ దట్ కంటైన్ అండ్ అడిషనల్ ఫ్రాక్షన్ ఇన్ ద న్యూమరేటర్ ఆర్ డినామినేటర్, దాన్ని ఏమంటే కంటిన్యూడ్ ఫ్రాక్షన్ అంటాం. సో ఇట్లా కంటిన్యూ అవ్వకుండా వెళ్ళచ్చు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చిన, ఇది 4/2 ప్లస్ 1/2 ప్లస్ 1/3 ఇట్లా కంటిన్యూ అవ్వకుండా వెళ్ళచ్చు ఎంత అంటే. ఓకేనా? సో ఇక్కడ అడిషనల్గా ఏమవుతుంది, ఇంకో ఫ్రాక్షన్ యాడ్ అవుతుంది. సో దాన్నే కంటిన్యూడ్ ఫ్రాక్షన్ అంటాను మనం. నెక్స్ట్ రెసిప్రోకల్ ఫ్రాక్షన్ ఏంటమ్మా, సేమ్ నెంబర్దా?
సేమ్ నెంబర్స్ ఉంటే ఏంటి వాల్యూ 1 అని చెప్పలేదా? న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉంటే గోస్ పాస్ ఏమడిగిందో న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో ప్లస్ ఉంటే కదమ్మా. అడిషనల్గా ఇంకో ఫ్రాక్షన్ మైనస్ ఉన్నా పర్లేదు, అడిషనల్గా ఇంకో ఫ్రాక్షన్ ఉండాలి. కంటిన్యూడ్ ఫ్రాక్షన్ అంటే ప్లస్ ఉండాల్సిన రూల్ ఏం లేదు. ఇప్పుడు సపోజ్ చూడండి 3/2 - 1/4 అని ఉంది. ఇక్కడ మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా సంబంధం లేదు. అక్కడ ఏంటంటే ఇంకో ఫ్రాక్షన్ అడిషనల్గా ఉండాలి. ఈ ఫ్రాక్షన్కే ఇంకో ఫ్రాక్షన్ అడిషనల్గా ఉంది. సో దాన్ని కంటిన్యూడ్ ఫ్రాక్షన్ అంటున్నాం. ప్లస్ ఉంటే అని ఏం లేదు రూల్. ఓకే. సో రెసిప్రోకల్ ఫ్రాక్షన్ ఏంటిది? న్యూమరేటర్ డినామినేటర్ ఇంటర్చేంజ్ చేస్తే దాన్ని రెసిప్రోకల్ అంటాం. ఇప్పుడు 3/2 అనేది ఒక ఫ్రాక్షన్ ఇచ్చిన, దాని రెసిప్రోకల్ ఫ్రాక్షన్ ఏంటిది? 2/3 అవుతుంది. నెక్స్ట్ 2/3 అనేది ఒక ఫ్రాక్షన్ ఇచ్చినాం, దాని రెసిప్రోకల్ ఫ్రాక్షన్ ఏమవుతుంది? 3/2 అవుతుంది, అంటే రివర్స్లో. ఓకే ఓకే క్లియరే కదా? రెసిప్రోకల్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ ఇంటర్చేంజ్ చేస్తే అయిపోతుంది అంతే. ఇప్పుడు ఒక 3/2 ఫ్రాక్షన్ ఇచ్చినాము, దాని రెసిప్రోకల్ ఎంత అంటే 2/3. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి. ఇప్పుడు సపోజ్ 2 ఫ్రాక్షన్స్ కంపేర్ చేసినాం అనుకోండి, కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. చూడండి ఇక్కడ నుండి ఇంపార్టెంట్ బాగా టాపిక్. ఓకే. సో ఫ్రాక్షన్స్లో ఇంపార్టెంట్ అంటే ఇక్కడ నుండి ఇక మళ్ళీ ఎందుకంటే కంపేర్ చేస్తారు ఇంకా 2 or 3 ఫ్రాక్షన్స్. ఓకే. ఒకవేళ లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే లైక్ ఫ్రాక్షన్స్ కంపేర్ చేద్దాం. 2 ఫ్రాక్షన్స్ లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఓకే. సపోజ్ ఇప్పుడు 3/5 ఉంది, 7/5 ఉంది. సో రెండు లైక్ ఫ్రాక్షన్స్ కదా. సో రెండిట్లలో ఏ ఫ్రాక్షన్ గ్రేటర్ అంటే సెకండ్ ఫ్రాక్షన్ ఇదే గ్రేటర్, ఎందుకంటే ఏదైతే గ్రేటర్ న్యూమరేటర్ ఉంటుందో అదే గ్రేటర్ వాల్యూ. ఓకేనా? సో ఆఫ్ ద లైక్ ఫ్రాక్షన్ ద ఫ్రాక్షన్ విత్ ద గ్రేటర్ న్యూమరేటర్ ఇస్ ద గ్రేటర్. ఓకే ఓకే. సో 2 లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఏది గ్రేటర్ ఇదా? దేనికైతే న్యూమరేటర్ ఎక్కువ ఉంటుందో అదే గ్రేటర్ వాల్యూ. ఓకే. సో ఇక్కడ 3/5 అండ్ 7/5 రెండిట్లలో ఏది గ్రేటర్? 7/5 ఈజ్ గ్రేటర్ దెన్ 3/5. ఏంటమ్మా ఏమో కొట్టింది లైక్. ఓకే క్లియరే కదా? లైక్ ఫ్రాక్షన్స్లో ఏది గ్రేటర్ అంటే దేనికి అయితే న్యూమరేటర్ ఎక్కువ ఉంటుందో అదే గ్రేటర్. ఓకే. సో న్యూమరేటర్ వాల్యూ ఏదైతే ఎక్కువ ఉంటుందో అదే గ్రేటర్ వాల్యూ అవుట్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్. సో ఇప్పుడు సపోజ్ ఇంకొక రెండు ఇచ్చినాం. ఇప్పుడు సపోజ్ చూడండి 7/2 9/2 13/2 అని చెప్పేసి ఇచ్చినాం. సో ఈ మూడేంటి లైక్ ఫ్రాక్షన్సే. సో దీంట్లో గ్రేటర్ వాల్యూ ఏది అంటే 13/2. ఓకేనా? సో అన్నిటికీ సేమ్ డినామినేటర్ ఉంది కాబట్టి ఈ మూడేంటి లైక్ ఫ్రాక్షన్సే కదా. సో దీంట్లో గ్రేటర్ న్యూమరేటర్ ఏముంది? 13 కదా అన్నిటికీ. దీనికి 7 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 13 ఉంది. ఏది గ్రేటర్? 13 గ్రేటరా? సో 13/2 ఇస్ ద గ్రేటర్ ఫ్రాక్షన్. ఓకే ఓకే. సో ఇది లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు అన్లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు, అన్లైక్ ఫ్రాక్షన్స్లో ఉండి సేమ్ న్యూమరేటర్ ఉందనుకోండి, చూద్దాం. ఒకవేళ అన్లైక్ ఫ్రాక్షన్స్ ఉండి సేమ్ న్యూమరేటర్ ఉంటే ఎట్లనో చూడండి. ఓకే. ఇప్పుడు సపోజ్ 4/13 4/15 4/19 అని ఉంది. ఓకే. సో ఇక్కడ ఇవన్నిటికి డినామినేటర్ ఏంటి? అన్లైక్ ఫ్రాక్షన్, కాకపోతే న్యూమరేటర్లు సేమ్ ఉన్నాయి. ఓకే. సో నేను అది ఏమో కొట్టిండ్రు కామెంట్. ఓకే సార్. ఓకే ఓకేనా అమ్మ? సో న్యూమరేటర్లు సేమ్ ఉన్నప్పుడు ఇక్కడ రాస్తాను, వెన్ న్యూమరేటర్స్ ఆర్ సేమ్ ఏది గ్రేటర్ వాల్యూ? ఫ్రాక్షన్ విత్ స్మాలర్ డినామినేటర్ ఈజ్ గ్రేటెస్ట్. ఓకేనా? ఏ ఫ్రాక్షన్ గ్రేటెస్ట్? ఇలా దేనికైతే తక్కువ డినామినేటర్ ఉంటుందో అదే గ్రేటెస్ట్. క్లియర్ అయినా? ఇది 4/13 అనేది గ్రేటర్. ఓకేనా? క్లియరే కదా? సో ఫస్ట్ పాయింట్ ఏంటిది? ఫస్ట్ పాయింట్ ఏం చెప్పిన? లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు దేనికైతే న్యూమరేటర్ ఎక్కువ ఉంటుందో అదే గ్రేటర్. ఒకవేళ అన్లైక్ ఫ్రాక్షన్స్ ఉండి సేమ్ న్యూమరేటర్స్ ఉన్నాయనుకోండి, సో అప్పుడు అన్లైక్ ఫ్రాక్షన్స్ సేమ్ న్యూమరేటర్స్ ఉన్నప్పుడు డినామినేటర్స్ కంపేర్ చేయాలి. ఏదైతే డినామినేటర్ తక్కువ ఉంటుందో అదే గ్రేటర్ ఫ్రాక్షన్ అవుతుంది అందులో. ఓకే. చూడండి నెక్స్ట్ ఇంకోటి. ఇప్పుడు ఒకవేళ సపోజ్ ఒక ఫ్రాక్షన్ ఇచ్చిన 2/5 5/2 అని చెప్పేసి ఒక ఫ్రాక్షన్ ఇచ్చిన, రెండింటి మల్టిప్లికేషన్ చేసినాం అనుకోండి.
సో ఇప్పుడు 2 క్యాన్సిల్ అవుతుంది, 5 క్యాన్సిల్ అవుతుంది, అంటే వాల్యూ ఏమవుతుంది 1 వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్రాక్షన్స్ ఈజ్ 1 దెన్ దే ఆర్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ టు వన్ అనదర్. ఇప్పుడు ఇక్కడ 2/5 అనేది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 5/2 అవుతుంది, అండ్ 5/2 ఈజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2/5 అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు రెండు ఫ్రాక్షన్లు మల్టిప్లై చేస్తే మనకు 1 వచ్చింది అనుకోండి, ఆ రెండు ఫ్రాక్షన్లు ఏమంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ వన్ అనదర్ అంటాం. వీడియో ఇది నాట్ క్లియరా? ఇక్కడైతే క్లియర్గా ఉందమ్మా. ఒక్కసారి మీరు వీడియో క్వాలిటీ సెట్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీకు క్లాస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడొచ్చు, రికార్డ్ అయి ఉంటుంది డైలీ క్లాసెస్. ఒకవేళ క్లాస్ మిస్ అయినా ఏమైనా ప్రాబ్లం ఉన్నా మళ్ళీ రికార్డ్ అయి ఉంటుంది సేమ్ క్లాస్, ఏం ప్రాబ్లం ఉండదు మీకు. ఇది క్లియర్? ఓకే. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? If the product of 2 fractions is 1 then they are said to be the multiplicative inverse of one another అంటాం. ఆల్ క్లియర్? వీడియో ఆల్సో క్లియరా? ఓకే. ఓకేనా అమ్మా. సో చూడండి ఇప్పుడు హౌ టు కన్వర్ట్ ఫ్రాక్షన్ చూద్దాం. ఓకే, క్లియర్ కదా? ఓకే. ఏమి ఇప్పుడు సపోజ్ ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ లెక్క కన్వర్ట్ చేయాలంటే, అండ్ ఫ్రాక్షన్ను మిక్స్డ్ ఫ్రాక్షన్ లెక్క కన్వర్ట్ చేయాలంటే ఎట్లా చూడండి. ఓకే. సో ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాను. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటిది? 2/3/5 ఇట్లాంటి నెంబర్ కదా. ఓకే. 2/3 అంటే ఇంటీరియర్ పార్ట్ ఉండాలి, ఫ్రాక్షనల్ పార్ట్ ఉండాలి. ఇంటీరియర్ పార్ట్ అండ్ ఫ్రాక్షనల్ పార్ట్స్ రెండు కలిపి ఉంటుంది అని అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఎట్లా రాస్తాం? 5 2s ఇంత 5 × 2 + 3/5 అని రాస్తాం. ఓకేనా. సో ఇక్కడ ఎట్లా రాస్తాం? 5 × 2 + 3. ఓకే. 5 × 2 + 3/5 లెక్క రాస్తాం. అంటే 5 2s అంటే 10 + 3 అంటే 13/5. సో ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ లెక్క కన్వర్ట్ చేయడం ఐడియా ఉంది కదా మీకు. సిమిలర్గా ఒకవేళ ఈ ఫ్రాక్షన్ను మిక్స్డ్ ఫ్రాక్షన్ లెక్క కన్వర్ట్ చేయాలి అంటే ఈ 13/5ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లెక్క కన్వర్ట్ చేయాలనుకోండి. చూడండి ఇప్పుడు 13/5, 5 2s ఎంత 10, రిమైండర్ ఎంతమ్మా 3. సో ఇప్పుడు ఎట్లా రాస్తామంటే 2 3/5 అని రాస్తాం దీన్ని. ఓకే. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి 2 3/5. దీన్ని ఎట్లా రాయచ్చు? 2 3/5 అని రాయచ్చు. ఓకే. ఒకవేళ ఫ్రాక్షన్ ఇచ్చి మిక్స్డ్ ఫ్రాక్షన్ లెక్క కన్వర్ట్ చేయాలంటే ఐడియా ఉంది కదా. ఓకే. సపోజ్ ఒక నెంబర్ చెప్తాను. ఇప్పుడు 19/2 ఉంది. ఓకే. సో 19/2 అని ఉన్నది. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లెక్క కన్వర్ట్ చేయాలనుకోండి. చూడండి 19/2 అంటే 2 9s ఎంత 18. సో రిమైండర్ ఎంత 1. సో దీన్ని ఎట్లా రాయచ్చు? 9 1/2 అని రాయచ్చు. ఓకే. సో 9 1/2. ఓకే. ఇక్కడ ఏం రావాలి? ఇక్కడ కోషెంట్ రావాలి. ఓకే. ఇక్కడనేమో రిమైండర్, ఇక్కడేమో డివైజర్ రావాలి. ఓకే. సో ఇది ఏ ఫామ్ ఉండాలి? ఇక్కడ కోషెంట్, ఇక్కడ రిమైండర్, ఇక్కడ డివైజర్. ఓకేనా? ఏంటమ్మా కామెంట్? మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉండి ఓకే ఏముందా? ఓకే 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 అమ్మా. ఓకేనా. సో చూడండి ఇంకోటి కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఎట్లా కంపేర్ చేద్దాం ఫ్రాక్షన్స్ అనేది. సో నార్మల్గా మనం కంపేర్ చేస్తే ఇట్లా లైక్ ఫ్రాక్షన్ లెక్క కంపేర్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ చూడండి 2/3 ఉన్న 3/6 ఉంది, 2/3 ఉన్న 3/5 ఉంది అనుకోండి. సో మనం కంపేర్ చేయాలంటే ఎట్లా కంపేర్ చేస్తాం? దీన్ని లైక్ ఫ్రాక్షన్ లెక్క కన్వర్ట్ చేసి కంపేర్ చేస్తాం నార్మల్గా. 2/3 ఉన్న 3/5ని, సో ఇక్కడ 3కి ఉన్న 5కి ఎల్సిఎం ఎంత? 3కి 5కి ఎల్సిఎం 15 వస్తుంది. 3 5 15 కదా. సో ఈ 2/3ని 15 చేయాలంటే ఎంత మల్టిప్లై చేయాలి? 5తో మల్టిప్లై చేయాలి. న్యూమరేటర్ కూడా 5తోనే మల్టిప్లై చేద్దాం. అంటే 2 5 10, 3 5 15. నెక్స్ట్ ఇక్కడ 3/5 అంటే డినామినేటర్ సేమ్ ఎల్సిఎం 15 కదా.
15 అంటే 5 రావాలి, 15 రావాలంటే ఎంతతో మల్టిప్లై అయ్యాలి, 3తో మల్టిప్లై అయ్యాలి. 3తో మల్టిప్లికేషన్ న్యూమరేటర్ కూడా 3తో మల్టిప్లికేషన్. 3 3 9 బై 5 3 15. సో ఇప్పుడు రెండు లైక్ ఫ్రాక్షన్ లెక్క కన్వర్ట్ అయినాయి అవి రెండు. సో లైక్ ఫ్రాక్షన్ లెక్క కన్వర్ట్ అయ్యాక దేనికైతే న్యూమరేటర్ ఎక్కువ ఉంటుందో అది గ్రేటర్ ఫ్రాక్షన్ కదా. సో న్యూమరేటర్ దేనికి ఎక్కువ ఉంది, 10/15 ఎక్కువ, అంతే కదా. 9/15, 9 కంటే 10 ఎక్కువ కాబట్టి 2/3 ఇస్ ద గ్రేటర్ అని చెప్తాం ఇట్లా కంపేర్ చేసి. అంతేనా, మీరు 7th క్లాస్లో డిస్కస్ చేసిన ప్రకారం, అంతే కదా. ఐడియా ఉందా ఇది? ఈ టాపిక్ కూడా క్లియర్గా చెప్పమంటారా? చెప్తే నేను వేరే మెథడ్ చెప్తా ఈజీగా ఏదన్నా దీనికి, వితౌట్ డూయింగ్ ఎల్సిఎం. ఓకే చూడండి, దీంట్లో ఈజీ మెథడ్ చెప్తాను, వేరే మెథడ్. ఇప్పుడు సపోజ్ టూ నెంబర్స్ ఇచ్చిండమ్మా, 2 ఫ్రాక్షన్స్ n1 d1 ఇంకోటి n2 d2. ఓకేనా. సో ఇది ఫస్ట్ ఫ్రాక్షన్, ఇది సెకండ్ ఫ్రాక్షన్ అనుకోండి. ఓకే, రెండింటిని కంపేర్ చేద్దాం. సపోజ్ రెండింటిని కంపేర్ చేయాలంటే క్రాస్ మల్టిప్లై చేయండి. రెండు క్రాస్ మల్టిప్లై అయితే రెండింటిని ఏమైతే n1 d2 n2 d1, అంతేనా. n1 d2 ఇంకోటి n2 d1. సో ఇప్పుడు ఇక్కడ n1 d2 ఈజ్ గ్రేటర్ దెన్ n2 d1 అనుకో, దెన్ ఫస్ట్ ఫ్రాక్షన్ గ్రేటర్. ఓకేనా. సో ఇక్కడ n1 d2 ఈజ్ గ్రేటర్ దెన్ n2 d1 అంటే దెన్ ఏంటిది, ఫస్ట్ ఫ్రాక్షన్ ఈజ్ గ్రేటర్. ఫస్ట్ ఈజ్ గ్రేటర్ అంటే ఫస్ట్ ఫ్రాక్షన్, ఈ ఫ్రాక్షనే గ్రేటర్ అవుతుంది. ఒకవేళ చూడండి n1 d2 ఈజ్ లెస్ దెన్ n2 d1 అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సెకండ్ ఫ్రాక్షన్ గ్రేటర్ అవుతుంది. సెకండ్ ఫ్రాక్షన్ ఈజ్ గ్రేటర్. ఒకవేళ ఈ n1 d2 ఈజ్ ఈక్వల్ టు n2 d1 అనుకోండి, ఫ్రాక్షన్ దెన్ ద బోత్ ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వల్, అంటే రెండు ఫ్రాక్షన్స్ ఈక్వల్ అవుతాయి. టూ ఫ్రాక్షన్స్ ఆర్ సో చూడండి, ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఇస్తాను ఒక్కొక్క దానికి. చూడండి, ఇప్పుడు సపోజ్ ఇక ఫస్ట్ 2/3 4/7 అని ఉందమ్మా. 2 ఫ్రాక్షన్స్ ఇచ్చినాం. ఓకే, 2/3 ఉన్న 4/7 రెండు ఫ్రాక్షన్స్ ఇచ్చినాం. సో ఇక్కడ రెండింటిని ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లై చేస్తాం. 2 7 ఎంత 14, 3 4 ఎంత 12. ఓకే, సో n1 d2 ఇది n2 d1. సో ఇది ఏది గ్రేటర్, n1 d2 ఈజ్ గ్రేటర్ దెన్ n2 d1 కాబట్టి ఫ్రాక్షన్ గ్రేటర్, అంటే 2/3 గ్రేటర్ ఇందులో. ఓకేనా, ఇది ఫస్ట్ కేస్. ఓకే, సో సెకండ్ కేస్ చూడండి. ఇప్పుడు ఇంకోటి ఇట్లుందమ్మా. ఓకే, 2 ఫ్రాక్షన్ 4/3 ఉన్న 7/2 ఇచ్చిన, రెండు క్రాస్ మల్టిప్లై చేయండి. 4 2 ఎంత 8, నెక్స్ట్ 3 8 3 7 20. సో 8 ఈజ్ లెస్ దెన్ 21 కదా. ఓకేనా, సో n2 d1 ఈజ్ లెస్ దెన్ n1 d2 ఈజ్ లెస్ దెన్ n2 d1 అన్నప్పుడు ఏంటి, సెకండ్ ఫ్రాక్షన్ గ్రేటర్, అంటే 7/2 ఈజ్ ద గ్రేటర్ వాల్యూ. ఓకే, ఒకవేళ ఇట్లా ఉందమ్మా, 3/2 9/6 అని చెప్పేసి ఉంది. సో క్రాస్ మల్టిప్లై అండి. 3 6 ఎంత 18, 9 2 9 కూడా 18. అంటే ఇక్కడ n1 d2 ఈక్వల్ టు n2 d1 ఉన్నాయనుకోండి, ఈ రెండు ఫ్రాక్షన్ అంటే 3/2 ఈక్వల్ టు 9/6 అవుతుంది. ఓకేనా, అది క్లియరేనా? ప్రాబ్లమ్స్ ఇస్తానమ్మా, బేసిక్సే, చాప్టర్ అంతా బేసిక్సే. జస్ట్ ఏంటంటే మనకు ముందు ముందు ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ప్రాబ్లం కాకుండా ఉంటుంది దీంతోనే, ఈ బేసిక్స్తోనే. ఇది అర్థమైందా? ఫస్ట్ క్లియరేనా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలి ఇదేమన్నా. లాస్ట్ చెప్పండి, లాస్ట్ ఇదా? సో చూడండి అమ్మా, ఫస్ట్ చూడండి, ఇక్కడ రెండు ఫ్రాక్షన్స్ ఇచ్చినాం, n1 d1 n2 d1 లెక్క ఇచ్చినాం అనుకోండి. n1 క్రాస్ మల్టిప్లై చేయండి, n1 d2 అవుతుంది, n1 d2 అవుతుంది, n2 d1 అవుతుంది. ఇటు క్రాస్ మల్టిప్లై చేస్తే ఓకే. ఒకవేళ n1 d2 ఈజ్ గ్రేటర్ దెన్ n2 d1 ఉన్నది అనుకోండి. సో ఏది గ్రేటర్, ఫస్ట్ ఫ్రాక్షనే గ్రేటర్, ఫస్ట్ ఇది గ్రేటర్. ఓకేనా, ఇప్పుడు చూడండి, సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి.
1/7 అని ఇచ్చిన 4/3 1/7 అన్న. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. 4 7 జా ఎంత 28, 1 3 జా 3 అంటే ఎంత 28 గ్రేటర్ దెన్ 3 కదా. అంటే n1d2 ఈజ్ గ్రేటర్ దెన్ n2d1 అన్నప్పుడు ఫస్ట్ ఫ్రాక్షనే గ్రేటర్. ఫస్ట్ ఫ్రాక్షన్ ఏంటిది ఇక్కడ 4/3 కదా, అంటే 4/3 ఈజ్ గ్రేటర్. ఓకే, ఒకవేళ n1d2 ఈజ్ లెస్ దెన్ n2d1 అనుకోండి, సెకండ్ ఫ్రాక్షనే గ్రేటర్ అవుతుంది. సో చూడండి ఇప్పుడు సపోజ్ ఇట్లా 3/2 7/2 అంది. క్రాస్ మల్టిప్లై చేయండి. 3 2 జా ఎంత 6, 2 7 జా ఎంత 14 అంటే 6 లెస్ దెన్ 14 కదా. 6 లెస్ దెన్ 14 ఉన్నప్పుడు ఏమైతే సెకండ్ ఫ్రాక్షన్ గ్రేటర్. ఈ రెండిట్లలో ఫస్ట్ సెకండ్ ఏంటిది 7/2. 7/2 అనేది గ్రేటర్. ఓకేనా. ఒకవేళ n1d2 ఈక్వల్ టు n2d1 వచ్చింది అనుకోండి, రెండు ఫ్రాక్షన్లు ఈక్వల్ అవుతాయి. సో దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పిన, ఫిఫ్టీన్ 6 అనుకో 18 అవుతుంది. 3 8 అనుకో 3 8/6 అనుకోండి. ఓకే, సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. 4/3 8/6. ఓకే, క్రాస్ మల్టిప్లై అయితే 4 6 అయితే 24, 3 8 కూడా 24 అంటే రెండు ఈక్వల్ వచ్చినాయి కదా. సో n1d2 ఈక్వల్ టు n2d1 వచ్చింది. సో ఇప్పుడు ఈ రెండు ఫ్రాక్షన్స్ ఈక్వల్ అంటే 4/3 ఈక్వల్ టు 8/6 అవుతుంది. ఓకేనా, ఇది క్లియర్ అయినా టూ ఫ్రాక్షన్స్ కంపేర్ చేసేటప్పుడు. ఓకే, ఇది క్లియర్. సో చూడండి ఇక్కడ ఒక ప్రాబ్లం ఇస్తాను మీకు. సపోజ్ 2/5 3/6 అండ్ 6/7 కంపేర్ చేయండి అమ్మా, ఏది గ్రేటర్ ఇందులో. 2/5 3/6 6/7. అసెండింగ్ ఆర్డర్లో రాయండి వీటిని, స్మాల్ టు బిగ్ రాయండి. అసెండింగ్ ఆర్డర్లో రాయండి. అసెండింగ్ ఆర్డర్ తెలుసు కదా, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్లో స్మాల్ టు బిగ్ రాయండి. ఫుల్ క్లియరా. ఇది చాలా చిన్న టాపిక్ అమ్మ, మనకు బేసిక్స్. ఎందుకంటే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ చేసేటప్పుడు బేసిక్స్ అన్నీ యూజ్ అవుతాయి, చిన్న బేసిక్స్ అయినా కూడా. ఓకే, ఫ్యూచర్లో మీరు హయ్యర్ క్లాసెస్ పోయినప్పుడు ఈ బేసిక్స్ ఎవరు చెప్పరు ఇక, మళ్ళీ లోయర్ క్లాస్లో అప్పుడే ఏ బేసిక్ ఉన్నా. ఓకే అమ్మ, శృతి ఎం కరెక్ట్. ఓకే, సో ఎట్లా కంపేర్ చేసిళ్ళు, ఇంతకుముందు చెప్పిన మెథడా లేకపోతే అన్ని లైక్ ఫ్రాక్షన్ చేసిళ్ళ? లైక్ ఫ్రాక్షన్ చేసి కంపేర్ చేస్తే మాత్రం లేట్ అవుతుంది. సో దానికంటే ఇది బెటర్. ఏది n1d2 n2d1 లెక్క చేయడం బెటర్, అంతేనా. సో ఫస్ట్ చూడండి, నార్మల్గా ఎవరైనా చేయని వాళ్ళు ఉన్నా చూడండి. సో ఇప్పుడు సపోజ్ ఈ 2/5ను 3/6 కంపేర్ చేద్దాం, ఇవి రెండు కంపేర్ చేద్దాం. ఓకే, సో ఇవి రెండు కంపేర్ చేసినప్పుడు క్రాస్ మల్టిప్లై అండి. 2 6 12, నెక్స్ట్ 5 3 15. సో ఇక్కడ 12 లెస్ దెన్ 15 కదా. సో 12 లెస్ దెన్ 15 అన్నప్పుడు ఏది గ్రేటర్ ఇక్కడ, సెకండ్దే గ్రేటర్. ఓకేనా, అంటే 2/5 లెస్ దెన్ 3/6 అవుతుంది. ఓకే, సెకండ్దే గ్రేటర్ కదా, అంటే 2/5 అని తక్కువ వాల్యూ. 2/5 లెస్ దెన్ 3/6 రాజు. నెక్స్ట్ 3/6ను 6/7 కంపేర్ చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేయండి. 3 7 అయితే 21, 6 6 36. అంటే ఇక్కడ సేమ్ మళ్ళీ ఇది కూడా ఏది n1d2 లెస్ దెన్ n2d1 వచ్చింది, అంటే సెకండ్ గ్రేటర్ వాల్యూ. అంటే 3/6 లెస్ దెన్ 6/7 వస్తుంది. అంటే 2/5 లెస్ దెన్ 3/6, 3/6 లెస్ దెన్ 6/7. ఓకేనా, సో అసెండింగ్ ఆర్డర్లో రాసేసినాం. ఓకే, ఇది క్లియర్. సో గ్రేటర్ నెంబర్ ఏంటి ఇలా 6/9, 6/7 ఇస్ ద గ్రేటర్. ఓకేనా అమ్మా. ఓకే, సో నెక్స్ట్ చూడండి. ఇప్పుడు సపోజ్ అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్ చూద్దాం ఫస్ట్.
ఫ్రాక్షన్స్లో అడిషన్. ఓకే, ఇప్పుడు సపోజ్ 4/3 ఉంది, 7/3 ఉంది. సో దీన్ని యాడ్ చేసినాం అనుకోండి, రెండింటికి సేమ్ డినామినేటర్ ఉన్నప్పుడు యాడ్ చేస్తే ఏం కావాలమ్మా, కామన్ డినామినేటర్ 3 రాయొచ్చు, పైన డినామినేటర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ 4 + 7. అంటే డినామినేటర్ రెండింటికి 3 ఉంది కాబట్టి కామన్ డినామినేటర్ రాసినాం. 4 + 7 ఎంత 11/3 అని రాసేసినాం. ఓకేనా, సేమ్ డినామినేటర్ ఉన్నప్పుడు అంటే లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు. ఓకే, ఒకవేళ డినామినేటర్స్ ఈక్వల్ లేవు సపోజ్. ఓకే, సో డినామినేటర్స్ అన్ని ఈక్వల్ ఉన్నాయి. ఇప్పుడు ఇదేమో ఈక్వల్ డినామినేటర్స్కి, ఇదేమో అన్ఈక్వల్ డినామినేటర్స్ ఉన్నప్పుడు చూడండి. సపోజ్ 4/5 + 3/7 అని ఉంది. ఓకే, 4/5 + 3/7 అని ఉంది అనుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ డినామినేటర్ ఉన్న వాటి ఎల్సిఎం చేయండి. అంటే 5 + 5 ను 7 రెండింటి ఎల్సిఎం ఏమొస్తుంది, 5కి 7కి 35 వస్తుంది అంతేనా. 5 1 = 5, 7 ఇట్లా ఉంటుంది, 7 1 = 7. సో ఎల్సిఎం ఎంత 35, ఎల్సిఎం 35 చేసినాం కదా. సో ఇప్పుడు ఈ నెంబర్ ఇట్లనే ఉంచండి, 4 + ఇది 3 ఇట్లనే ఉంచండి. సో పక్కన ఏదైతే నెంబర్ మల్టిప్లై చేయాలంటే ఎల్సిఎం బై దీని డినామినేటర్ చేయాలి. సో ఎల్సిఎం ఏం వచ్చింది మనకు 35 వచ్చిందా, బై దీని డినామినేటర్ ఎంత, ఫస్ట్ దాని డినామినేటర్ ఎంత 5 కదా, 35/5 అంటే ఎంత మిగిలింది 7 మిగిలింది, అంటే ఇంటూ 7. ఓకే, ప్లస్ మళ్ళీ ఎల్సిఎం బై దీని డినామినేటర్, సెకండ్ దాని డినామినేటర్ ఎంత 7 అంటే 7 5 అంటే ఇక్కడ ఏం రావాలి 5 రావాలి. 4 7 ఎంత 28 + 3 5 15/35. ఓకే, 28 + 15 ఎంత 8 + 5 13 43/35. ఇది ఆన్సర్. అర్థమైందా ఇది? ఇంకొకటి ఇస్తాను చూడండి, ఒకటి మీరే చేయండి. ఇప్పుడు ఇస్తా 5/3 + 2/5 + 3/10 అని చెప్పేసి ఒక నెంబర్ ఇచ్చిన. సో ఫైండ్ చేయండి అమ్మ దీని వాల్యూ. ఫైవ్ 5/3 + 2/5 + 3/10. ఓకే ఓకే, అండర్స్టాండా? సరే చేయండి అమ్మా, ఈ వాల్యూ చేయండి తెలుస్తుంది. 5/3 + 2/5 + 3/10. తప్పు వచ్చిందమ్మా ఎవరికి, ఇది 43/30. అది కరెక్టే, పాతదా. ఇది చేయండి అమ్మా ఈ వాల్యూ, 5/3 + 2/5 + 3/10. వచ్చిందమ్మా ఆన్సర్ అందరిది? ఓకే ఓకే అమ్మ, అందరికి కరెక్ట్ వచ్చింది. 71/30 కరెక్టే కదా. ఓకే కరెక్టేనా. ఇక్కడ 3కి 5కి 10కి ఎంత ఎల్సిఎం, 3, 5, 10 ఎల్సిఎం ఎంత 30 వస్తుంది అంతే కదా. 3 1 5 పోద్దా, పోదు, 10 ఇట్లా ఉంచండి. నెక్స్ట్ ఇది 5 టేబుల్లో పోతుంది అంతేనా. 5 1 5 2 10, నెక్స్ట్ 2 1 ఓకే, 2 5 10, 10 3 30 అంటే ఎల్సిఎం ఎంత 30 వచ్చింది. ఓకే, సో ఎల్సిఎం 30. సో న్యూమరేటర్లో ఏంటి, ఇక్కడ 5 ఇంటూ ఒక నెంబర్, 2 ఇంటూ ఒక నెంబర్, ప్లస్ 3 ఇంటూ ఒక నెంబర్. సో ఇక్కడ ఎల్సిఎం బై డినామినేటర్ 30/3 ఎంత 10 అంటే ఇక్కడ ఏం రావాలి 10 రావాలి. నెక్స్ట్ ఎల్సిఎం బై డినామినేటర్ అంటే 30/5 ఎంత 6 అంటే ఇక్కడ ఏం రావాలి 6 రావాలి. ఎల్సిఎం బై డినామినేటర్ 30/10 ఎంత 3 అంటే ఇక్కడ ఏం రావాలి 3 రావాలి. ఓకే, 5 10 ఎంత 50 ప్లస్ 2 6 12 ప్లస్ 3 3 9/30. ఓకే, సో 2 + 9 + 2 ఎంత 11 ప్లస్ 0 ఎంత 11 అంటే 11 అంటే 1 క్యారీ, 1 + 1 2 ప్లస్ 5 ఎంత 71/30. ఓకేనా.
రికార్డ్ అయిన వీడియో పంపించన్న, అందులో ఉంటుందమ్మా ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో, మన ఛానల్లో ఉంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రాబ్లం ఉండదు మీకు. నెంబర్ ఆఫ్ టైం చూడొచ్చు అందులో. ఎలాగైనా అక్బర్ ఇందులో ఏమున్నాయి చెప్పడానికి. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. 5/3 + 2/5 + 3/10 అన్నాం. ఎల్సిఎం ఏమొచ్చింది మూడింటికి? 3, 5, 10కి ఎల్సిఎం ఏమొచ్చింది మనకు? 30 వచ్చిందా ఎల్సిఎం ఇక్కడ? ఓకేనా. సో ఈ 5 ఇట్లనే రాయండి, పక్కన ఒక నెంబర్ రావాలి. నెక్స్ట్ 2 ఇట్లనే రాయండి, పక్కన ఒక నెంబర్ రావాలి. +3 ఇట్లనే రాయండి, పక్కన ఒక నెంబర్ రావాలి. ఫస్ట్ ఎల్సిఎం బై ఫస్ట్ దాని డినామినేటర్ 30/3 ఎంత? 10. అంటే ఇక్కడ ఏం రావాలి? 10 వస్తుంది. నెక్స్ట్ ఎల్సిఎం బై దీని డినామినేటర్ 30/5 ఎంత? 6. అంటే ఇక్కడ 6 రావాలి. ఎల్సిఎం బై దీని డినామినేటర్ 30/10 ఎంత? 3. అంటే ఇక్కడ ఏం రావాలి? 3 రావాలి. ఓకేనా. 5 10 50 + 2 6 12 + 3 3 9/30. ఓకే, ఈ వాల్యూ అంతే ఎంత? 71/30. ఓకేనా, క్లియర్ అక్బర్? ఓకే, క్లియరేనా? ఓకే ఓకే సార్, క్లియరా? ఓకే. సో చూడండి నెక్స్ట్. ఓకే, సో చూడండి ఇంకొక నెంబర్ ఇస్తా. సపోజ్ ఇట్లుంది అనుకోండి అమ్మ, 5 2/3 + 4 1/2 + 3 1/6 అని ఉంది. ఓకే, అంటే ఇక్కడ అన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఓకేనా, అడిషన్ ఆఫ్ అన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్సే. సో ఇట్లున్నప్పుడు ఇది ఇంటీరియర్ పార్ట్స్ అన్నీ సపరేట్ యాడ్ చేయండి. అంటే 5 + 4 + 3 సపరేట్ యాడ్ చేసి ప్లస్ 2/3 1/2 1/6 ఫ్రాక్షనల్ పార్ట్స్ మళ్ళీ సపరేట్ యాడ్ చేయండి. 2/3 + 1/2 + 1/6 యాడ్ చేస్తే ఏమొస్తుందో చూడండి. ఇప్పుడు 5 + 4 ఎంత? 9. 9 + 3 12. 12 ప్లస్ ఇక్కడ 3 2 6 ఎల్సిఎం ఏమొస్తుంది మనకు? 6 వస్తుంది ఎల్సిఎం, అంతేనా. సో ఇక్కడ న్యూమరేటర్లో 2 ఉంది, ఇంటూ ఒక నెంబర్, +1 ఉంది, ఇంటూ ఒక నెంబర్, +1 ఉంది, ఇంటూ ఒక నెంబర్. ఓకే, ఎల్సిఎం బై డినామినేటర్ 6/3 ఎంత? 2. ఇక్కడ 2 వస్తాయి. 6/2 ఎంత? 3. అంటే ఇక్కడ 3 రావాలి. 6/6 అంటే 1. ఇక్కడ 1 రావాలి. సో 12 + 2 2 ఎంత? 4 +1 3 3 +1 1 1/6. ఓకే, అంటే 12 + 4 + 3 ఎంత? 7 + 1 8/6. సో 8/6 వచ్చిందా? సో దీన్ని ఎట్లా రాయొచ్చు? 8/6 అంటే 2 4 2 3 రాయొచ్చు కదా. అంటే 12 + 4/3. ఓకే, సో 12 + 4/3 అంటే ఇక్కడ 4/3 ఎట్లా రాయొచ్చు? ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ లెక్క రాస్తే 3 1 3 అంటే 1. 1 1/3 లెక్క రాయొచ్చు కదా 4/3. సో 12 + 1 1/3 అని రాసినాం. 12 + 1 ఎంత? 13. అంటే 13 1/3 అనేది మన ఆన్సర్. ఓకే, అన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లెక్క ఇచ్చిండు కాబట్టి ఆన్సర్ కూడా ఏంటి? మిక్స్డ్ ఫ్రాక్షన్ లెక్కనే రాసినాం. ఓకే, నా క్లియరేనా? క్లియరేనమ్మా? ఇది ఇట్లా అర్థమైందా? ఇట్లా 3 మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు సో అన్నీ ఏం చేసినాం? ఇంటీరియర్ పార్ట్స్ సపరేట్ యాడ్ చేసినాం, ఫ్రాక్షనల్ పార్ట్స్ సపరేట్ యాడ్ చేసినాం. ఓకే, చూడండి అయిపోతుంది ఇక టాపిక్ ఆల్మోస్ట్ ఆల్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ కూడా సేమ్ ఆల్మోస్ట్ అది అంతే. అడిషన్ ఇట్లనే సబ్ట్రాక్షన్ కూడా అంతే. టెల్లాగైనా చూడండి అమ్మా, ఏమి ఇచ్చిన నెంబర్ ఇంతకుముందు 5 2/3 4 1/2 3 1/6. 5 2/3 4 1/2 + 3 1/6 ఇచ్చిన. ఓకే, ఈ నెంబర్స్ ఇచ్చిన ఒకసారి చూడండి అమ్మా. సో ఇట్లా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఫస్ట్ ఇంటీరియర్ పార్ట్స్ని యాడ్ చేయండి. ఇంటీరియర్స్ ఏంటిది? 5 4 3 ఇవేంటి? ఇంటీరియర్ నెంబర్స్. 2/3 1/2 1/6 ఏంటి? ఫ్రాక్షనల్ పార్ట్, అంతేనా. ఫస్ట్ ఇంటీరియర్స్ యాడ్ చేద్దాం. 5 + 4 + 3 ఇంటీరియర్స్ అన్నీ యాడ్ చేసినాం. ఓకేనా, ఇంటీరియర్ పార్ట్ అన్నీ యాడ్ చేసినాం. నెక్స్ట్ ఫ్రాక్షనల్ పార్ట్ ఏమున్నాయి? 2/3, నెక్స్ట్ 1/2, నెక్స్ట్ 1/6. ఈ ఫ్రాక్షనల్ పార్ట్స్ కూడా సపరేట్గా యాడ్ చేసినాం. ఓకేనా, ఇంటీరియర్ పార్ట్స్ యాడ్ చేసినాం, ఫ్రాక్షనల్ పార్ట్స్ సపరేట్గా యాడ్ చేసినాం.
5 + 4 9 + 3 ఎంత 12 ప్లస్ 3 2 6 ఇప్పుడు 2/3 1/2 1/6 అంటే దీన్ని ఎట్లా ఫైండ్ చేస్తాం ఫస్ట్ దీన్ని ఎల్సిఎం ఫైండ్ చేయాలి 3కి 2కి 6కి ఎల్సిఎం ఏమవుతుంది 6 అవుతుంది ఎల్సిఎం ఫైండ్ చేస్తే అంతేనా సో ఎల్సిఎం ఏం 6 ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఓకే సో ఎల్సిఎం ఎంత ఇక్కడ 2 టేబుల్లో 6 వస్తుంది 2 3 అండ్ 3 టేబుల్లో కూడా 6 వస్తుంది 3 2 అంటే 6 అనేది మల్టిపుల్ ఆఫ్ 2 6 అనేది మల్టిపుల్ ఆఫ్ 2 అండ్ మల్టిపుల్ ఆఫ్ 3 కాబట్టి ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఏది 6 కాబట్టి ఎల్సిఎం 6 వస్తుంది ఎల్సిఎం చేసిన ఓకే ఎల్సిఎం 6 కదా 2 ఇట్లానే రాద్దాం పక్కన నెంబర్ నెక్స్ట్ ఇక్కడ 1 ఇట్లా ఉంది పక్కన నెంబర్ ప్లస్ ఈ 1 ఇట్లా ఉంచినాం పక్కన ఒక నెంబర్ ఓకే 6/3 ఎంత 2 అంటే ఇక్కడ 2 రాయాలి 6/2 ఎంత 6/2 ఎంత 3 ఇక్కడ రాయాలి నెక్స్ట్ 6/6 అయితే 1 ఇక్కడ రాయాలి ఓకేనా సో నెక్స్ట్ 12 ప్లస్ 2 2 జా ఎంత 4 ప్లస్ 1 3 జా 3 ప్లస్ 1 1 జా 1/6 అంటే 12 ప్లస్ 4 ప్లస్ 3 ప్లస్ 1 ఎంత 8/6 8/6 అంటే 2 4 జా 2 3 జా క్యాన్సిల్ అవుతుంది కదా 12 ప్లస్ 4/3 సో ఈ 4/3ని అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ లెక్క రాస్తే ఏం రాయొచ్చు 4/3ని 3 1 జా 3 అంటే 1 1/3 లెక్క రాయొచ్చు కదా 4/3ని 1 1/3 లెక్క రాసినాం అంటే 12 ప్లస్ 1 1/3 12 ప్లస్ 1 ఎంత 13 అంటే 13 1/3 ఈజ్ ద ఆన్సర్ అన్నట్టు బాయ్ సార్ బాయ్యా ఓకే వితౌట్ డూయింగ్ సపరేటింగ్ ఇంటీజర్ చేయొచ్చా చేయండి ఎట్లనే చేయండి వితౌట్ డూయింగ్ సపరేట్ అయినా చేయండి యువర్ విష్ సపరేట్ ఇంటీజర్ పార్ట్ సపరేట్ ఫ్రాక్షనల్ పార్ట్ చేయకుండా సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లెక్క కన్వర్టేషన్ చేయండి సో ఇట్లా చేస్తే ఏంటంటే సింపుల్గా అయిపోతుంది అమ్మా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి కొంచెం టైం ఓకే సో నెక్స్ట్ సబ్ట్రాక్షన్ కూడా అంతే నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఒకవేళ చూడండి అమ్మ ఇప్పుడు సపోజ్ డివిజన్ చూద్దాం డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ చెప్పి మల్టిప్లికేషన్ తర్వాత డివిజన్ చెప్పేస్తానండి అయిపోయింది ఒక 10 minutes అయిపోతుంది టాపిక్ అయిపోతుంది 10 minutes అయితే మొత్తం అయిపోద్ది మనకు అడిషన్ చెప్పినా కాబట్టి సబ్ట్రాక్షన్ అవసరం లేదు నెక్స్ట్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఒకటి చెప్పేస్తే కథం ఓకే ఒకవేళ ఇప్పుడు సపోజ్ 1/3 ప్లస్ 1/3 ఇంటూ 4/3 ఉంది అంటే డినామినేటర్ సేమ్ ఉన్నాయి అనుకోండి న్యూమరేటర్ మల్టిప్లై అండి 1 4 జా ఎంత 4 3 3 జా 9 ఓకేనా 1 4 జా 4 అండ్ 3 3 జా 9 నెక్స్ట్ సిమిలర్గా ఒకవేళ 1/3 ఇంటూ 3/7 అని ఉంది ఎట్లుంది అనుకోండి సేమ్ నెంబర్ ఇక్కడ న్యూమరేటర్లో ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉంటే ఏమైతే క్యాన్సిల్ అవుతుంది అంటే మిగిలితే 1/7 మిగిలింది ఇది మల్టిప్లికేషన్ ఏంటమ్మా వీ హ్యావ్ టు నాట్ టు ఎల్సిఎం మల్టిప్లికేషన్ ఎల్సిఎం ఎందుకమ్మా రెండు మల్టిప్లై ఇస్తాను కదా న్యూమరేటర్ డినామినేటర్ రెండు మల్టిప్లై ఇస్తాను ఓన్లీ అడిషన్లోనే సబ్ట్రాక్షన్లో మాత్రమే ఎల్సిఎం చేస్తాను ఓకే శివ ఆర్ రాకేష్ మల్టిప్లికేషన్ ఎల్సిఎం అవసరం లేదు డైరెక్ట్ మల్టిప్లై అనమే న్యూమరేటర్స్ డినామినేటర్స్ ఏమైనా కామన్గా ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు మల్టిప్లికేషన్లో ఓకే ఓకేనా దట్ ఓన్లీ ఐ టోల్డ్ సార్ ఓకే సో దీంట్లో ఎల్సిఎం ఏం అవసరం లేదు మల్టిప్లికేషన్లో ఓకే నెక్స్ట్ డివిజన్ చెప్పేస్తే అయిపోతుంది ఇంకో మహమ్మద్ గౌస్ అడిషన్ నాట్ అండర్స్టాండ్ అడిషన్ ఎందుకు అర్థం కాలేదమ్మా అడిషన్లో ఏముంది ఓకే చూడండి అడిషన్ లాస్ట్ చెప్తాను మళ్ళీ ఒకసారి చెప్తాను నీకు అడిషన్ అక్బర్ మల్టిప్లికేషన్ అయితే అర్థమైంది కదా డైరెక్ట్ మల్టిప్లై చేయడమే న్యూమరేటర్స్ మల్టిప్లై అయ్యండి డినామినేటర్స్ మల్టిప్లై అయ్యండి ఒకవేళ ఏదైనా కామన్గా ఉంటే క్యాన్సిల్ అవుతుంది ఇప్పుడు సపోజ్ ఇంకో నెంబర్ ఇస్తూ ఉండండి మల్టిప్లికేషన్లో కొంచెం 3/4 అండ్ 7/3 ఉంది 3/4 ఇంటూ 7/3 ఇక్కడ న్యూమరేటర్ ఈ డినామినేటర్ రెండిట్లో సేమ్ నెంబర్ ఉంది క్యాన్సిల్ అయ్యింది అంటే మిగిలింది ఏంటిది 7/4 ఓకేనా సో ఇట్లా క్యాన్సిల్ చేయొచ్చు సో చూడండి సిమిలర్ ఒక నెంబర్ ఇస్తాను 21/8 ఇంటూ 4/7 అని ఇచ్చినమ్మా ఇది చేయండి అమ్మా ఈ వాల్యూ ఎంత 21/8 ఇంటూ 4/7
ఈ వాల్యూ ఎంత అమ్మా 21/8 ఇంటూ 4/7 వాల్యూ ఎంత అయిపోద్ది. 5 minutes అయిపోయినట్టే. ఒక డివిజన్ ఒక్కటి చెప్పేస్తే కథం. తప్పమ్మా. ఓకే, రాజు బొల్లె బోయినా కరెక్టేనమ్మా ఆన్సర్. ఇక్కడ చూడండి అమ్మా, 7 టేబుల్లో 21 పోద్ది కదా, 7 3 ఇస్ 21 పోద్దా. నెక్స్ట్ 4 టేబుల్లో 8 పోద్ది కదా, 4 2 is 8 అంటే 3/2 ఇస్ ద ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి డివిజన్. డివిజన్ చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ 3/2 డివైడెడ్ బై 4/7 అని ఉంది. 3/2 డివైడెడ్ బై 4/7 ఉన్నప్పుడు 3/2 ఈ డివిజన్ సింబల్ని చూడండి, క్లియర్గా వినండి ఇక్కడ అందరూ, తర్వాత చేద్దరు ప్రాబ్లం. ఫస్ట్ వినండి. 3/2 డివైడెడ్ బై 4/7 ఉన్నప్పుడు డివైడెడ్ను ఈ డివిజన్ను మల్టిప్లికేషన్ లెక్క మార్చినాం అనుకోండి, ఇంటూ లెక్క మారితే ఈ 4/7 ఏమవుతుంది అంటే 7/4 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఏం చేసినాం, ఈ ఆపరేషన్ చేంజ్ చేసినాం. డివిజన్ ఆపరేషన్ ఏం చేసినాం, మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేసినాం. సో ఇక్కడ 3/2 ఇట్లనే ఉంటుంది ఫస్ట్ నెంబర్. సెకండ్ నెంబర్ ఏమవుతుంది, డివిజన్ ఆపరేషన్ మల్టిప్లికేషన్ లెక్క చేసినాం కాబట్టి 4/7 ఏమైతే 7/4 అయింది. దానికి కామన్ ఉంటే క్యాన్సిల్ అవుతుందా, ఏం క్యాన్సిల్ కావు కదా. 7 3 3 7 అయితే 21/2 4 8 అంటే 21/8 ఇస్ ద ఆన్సర్. సిమిలర్ ఒక నెంబర్ ఇస్తే చూడండి, 4/9 డివైడెడ్ బై 2/3 చేయండి అమ్మా. ఆన్సర్ ఎంత, శివబాబా. ఇన్ డివిజన్ వీ హ్యావ్ టు డూ రెసిప్రోకల్ పర్ సెకండ్. అంతేనమ్మా, డివిజన్లో ఏం చేయాలి, రెసిప్రోకల్. దీన్ని సెకండ్ దాన్ని రెసిప్రోకల్ చేస్తాను అంటే ఇక్కడ ఆపరేషన్ చేంజ్ చేస్తాను కాబట్టి దీన్ని రెసిప్రోకల్ చేస్తాను అంతే. దీని ఆన్సర్ ఎంతమ్మా, ఎంత వచ్చింది, మళ్ళీ ఏమో కొట్టేలేదమ్మా. 4/9 డివైడెడ్ బై 2/3 ఆన్సర్ ఎంత, ఎంతమ్మా. ఓకే, ఇప్పుడు కరెక్ట్ వచ్చింది అందరికి ఆన్సర్. ఇక్కడ చూడండి 4/9 డివిజన్ ఇంటూ లెక్క చేస్తే ఏం కావాలి, 2/3 ఏమవుతుంది, 3/2 అవుతుంది. 2 2 is 4, 3 3 is 9 అంటే ఎంత, 2/3 is the ఆన్సర్. ఓకేనా, అర్థమైందా డివిజన్ వరకు. ఓకేనమ్మా, ఇక్కడ వరకు ఓకే కదా. సో ఇవన్నీ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బేసిక్స్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్. సో ఇప్పుడు చెప్పండి, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడికి అయిపోయింది, ఎండ్ చేద్దాం క్లాస్. కానీ ఇప్పటికే 1 hour అయిపోయింది కదా. ఎవరికైనా ఏమైనా టాపిక్ డౌట్ ఉందంటే ఐ విల్ వెయిట్ ఫర్ 10 more minutes. చూద్దాం, ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఇందులో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఏదైనా డౌట్ ఉంటే దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అడిషన్ వస్తే సబ్ట్రాక్షన్ వచ్చినట్టే అమ్మ, సేమ్. ఓకేనా. మల్టిప్లికేషన్, డివిజన్. అక్బర్, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్, ఉన్నావా పోయినావా అక్బర్, ఆర్ రాకేష్, ఓకే, నో డౌట్స్, ఓకే. ఇంకా టాపిక్స్ ఏం లేవమ్మా. ఇక మన ప్రాబ్లమ్స్లలో యూజ్ అవుతాయి. బేసిక్స్ అంతే. ఎక్కడన్నా ప్రాబ్లమ్స్లో మీకు ఫ్రాక్షన్స్ లెక్క వచ్చినప్పుడు సాల్వ్ చేయడానికి బేసిక్స్ అన్నీ యూజ్ అవుతాయి అంతే. అందుకే డైలీ ఫస్ట్ మ్యాథ్స్ బేసిక్స్ రావాలి, దెన్ ఆఫ్టర్ అన్నీ అవే క్లియర్గా అర్థమైపోతాయి. ఉన్నా సార్, అడిషన్ చెప్పండి. ఓకే ఓకే చెప్తాను, అడిషన్ చెప్పాలి ఫ్రాక్షన్స్లో. చూడమ్మా, ఇప్పుడు సపోజ్ 7/8 అనేది ప్లస్ 3/4 అని చెప్పేసిన. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, క్లియర్గా చూడండి, 4 8 8 ఏంటిది, మల్టిపుల్ ఆఫ్ 4 కదా, 4 టేబుల్ వస్తాయి కదా 8 కొంచెం. ఓకే, సో 8 అనేది అంటే మల్టిపుల్ ఆఫ్ 4 కదా, 4 టేబుల్ వస్తాయి కదా, 4 2 8 వస్తాయి కాబట్టి. సో దీంట్లో ఎల్సిఎం చేయని అవసరం, డైరెక్ట్ ఎల్సిఎం ఎంత 8 అని చెప్పొచ్చు. ఎందుకంటే 8 అనేది ఏంటి, మల్టిపుల్ ఆఫ్ 4 కాబట్టి. చూడండి, ఎల్సిఎం చేసినాక అంతే వస్తాయి. 8 కొన్ని 4కి ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది, 2 4 8, 2 2 నెక్స్ట్ 2 2 2 1 2 1 అంటే 2 2 4 4 2 8 అంటే ఎల్సిఎం ఏమొచ్చింది, 8 వచ్చింది కదా. ఓకే, సో ఇప్పుడు 2 నెంబర్స్ డినామినేటర్స్ ఉన్నప్పుడు 2 నెంబర్స్ ఒకదానికి ఒకటి మల్టిపుల్ అయినప్పుడు ఏదైతే గ్రేటర్ వాల్యూ ఉంటుందో అది మనకేంటి ఎల్సిఎం. ఓకేనా. ఇక్కడ 8 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 2 కాబట్టి 8 అనేది గ్రేటర్ నెంబర్. సో 8 ఈజ్ ద ఎల్సిఎం. ఎల్సిఎం ఇక్కడ రాసినాక
ఈ 7 ఇట్లనే రాసుకోండి, పక్కన ఒక నెంబర్ గ్యాపులని, ప్లస్ ఇక్కడ ప్లస్ సైనే ఉన్నాయి కదా అందుకే ప్లస్ పెట్టిన. ఒకవేళ ఇక్కడ మైనస్ సైన్ ఉంటే ఇక్కడ మైనస్ రావాలి. ఓకేనా, 3 యాజ్ ఇది ఇక్కడ రాయండి, పక్కన ఒక నెంబర్ గ్యాప్ వదిలండి. ఓకేనా, సో ఇక్కడ ప్లస్ సైన్ ఉన్నది కాబట్టి ప్లస్ సైన్ పెట్టేసినాం. నెక్స్ట్ ఎల్సిఎం బై డినామినేటర్ చేయాలి. ఎల్సిఎం బై డినామినేటర్, ఎల్సిఎం ఎంత 8 కదా, 8 బై ఫస్ట్ వచ్చిన నెంబర్, ఫస్ట్ ఉన్న నెంబర్కి డినామినేటర్ ఏంటిది 8 కదా, ఎంత వచ్చింది 1 మిగిలింది అంటే ఇక్కడ 1 పెట్టాలి. నెక్స్ట్ ఎల్సిఎం బై సెకండ్ ఉన్న నెంబర్కి డినామినేటర్ ఎంత 4, 4 2 జా 8, సో ఇక్కడ ఏం ప్లేస్ చేయాలి 2 ప్లేస్ చేయాలి. 7 1 జా ఎంత 7 ప్లస్ 3 2 జా ఎంత 6 బై 8. ఓకే, 7 ప్లస్ 6 ఎంత 13 బై 8 ఇస్ ద ఆన్సర్. ఓకేనా, క్లియర్ అండ్ అక్బర్? ఓకేనా అక్బర్, ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? ఓకేనా, సో ఒక నెంబర్ ఇస్తే చూడండి, అక్బర్ వేయాలి ఫస్ట్. ఇట్లున్నాం 4/9 ప్లస్ 3/45 ఉంది. చేయండి, ఇది ఎవరైనా ఒకటి చేయండి. ఇట్లా ఇచ్చినప్పుడు చూడండి ఒకటి, ఇంకోటి ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు. 3/45 అంటే 3 1 జా 3 అంటే 1 5 15 అంటే 3 5 15, 1/15 లెక్క రాయచ్చు దీన్ని. ఓకే, సో 4/9 ప్లస్ 1/15 అని రాసి సింపుల్ చేసుకొని ఇప్పుడు చేసుకోవచ్చు. ఒకసారి చేయండి. ఎంత వచ్చిందమ్మా 9/15 వెళ్తే ఏమెంత 3 3 ఇట్లా చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ ఇక్కడనే చెప్పేయచ్చు. 9 నుండి 45 అంటే 45 మల్టిపుల్ ఆఫ్ 9 కాబట్టి ఇట్లా చేస్తే ఇంకా పెద్దగా అవుతుంది. ఇట్లనే బెటర్. 4/9 ప్లస్ 3/45 ఉంచండి, ఇట్లనే బెటర్. ఇంకా 45 మల్టిపుల్ ఆఫ్ 9 కాబట్టి డైరెక్ట్ ఎల్సిఎం 45, 4 ఒక నెంబర్, 3 ఒక నెంబర్. ఎల్సిఎం బై డినామినేటర్ 45/9 ఎంత 5, ఇక్కడ 5 వస్తుంది. ఎల్సిఎం బై డినామినేటర్ 45/45 అంటే 1 ఇక్కడ 1 వస్తుంది. 4 5 20 ప్లస్ 3/45 ఎంత 23/45 ఇస్ ద ఆన్సర్. ఓకేనా, ఓకే 23/45. ఓకే, క్లియర్. ఇట్లా చేయడం కంటే ఇట్లనే చేయండి బెటర్, డైరెక్ట్ చెప్పచ్చు. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అయినా అమ్మా? ఇవాళ టాపిక్ అందరికి క్లియర్ అయినా? సో ఇవి ఏంటంటే టుడేస్ ఓన్లీ బేసిక్స్, ఇవి బేసిక్స్ మీకు అంతా యూజ్ అవుతాయి నెక్స్ట్ చాప్టర్లలో. సో ఇంకొక 3-4 క్లాసెస్ అయితే ఇంకా ఈ వీక్లో అయిపోద్దామా, మన మ్యాథ్స్ బేసిక్స్ అయిపోతాయి. ఫ్రమ్ నెక్స్ట్ వీక్ ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ అన్ని సాల్వ్ చేద్దాం మ్యాథ్స్. ఓకేనా, డైలీ 1 ప్రీవియస్ పేపర్, డైలీ ఒక 10 to 20 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం పర్ డే. నౌ యూ డిలీటెడ్ ద చార్ట్. ఏం డిలీట్ అయిందమ్మా చార్ట్? ఆర్ రాకేష్? ఇవాళ క్లియరే కదా అందరికైతే? ఓకే అమ్మా, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే ఓకే అమ్మా, ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో అందరూ ఫస్ట్ మెయిన్గా ఏంటంటే సండే రోజు నేను హోంవర్క్ ఇచ్చిన చూసిండ్రా, ఏది నెంబర్ సిరీస్ 80 క్వశ్చన్స్ ఇచ్చిన, అవన్నీ అన్నీ చేసిండ్రా అంతా హోంవర్క్? నేను ఇవాళ ఈ నైట్ వరకు సెండ్ చేస్తాను మీకు హోంవర్క్ ఆన్సర్స్ అన్నీ, ఒకసారి చెక్ చేసుకోండి. సో నెంబర్ సిరీస్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, అక్కడ 10 మార్క్స్ టాపిక్ అది మెయిన్లీ. ఓకేనా, 10 మార్క్స్ టాపిక్ కాబట్టి అందరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్. ఓకేనా, మీ దగ్గర నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంకా ఏమైనా బయట వేరే మెటీరియల్స్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, సో ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్స్ అన్ని నెంబర్ సిరీస్ కానీ ఏదైనా టాపిక్ కానీ ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ జాబ్ రాసినా కూడా మీకు యూజ్ అవుతుంది. ఎట్లాంటి గవర్నమెంట్ జాబ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా మనకు బేసిక్స్ అన్నీ ఇక్కడ స్కూల్ స్టాండర్డ్ నుంచే, అందుకే బేసిక్స్ అంతా డిస్కస్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఓకే ఓకే అమ్మా, ఐఎమ్ ఎండింగ్ ద సెక్షన్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.